నీ గమనం ఏంటో తెలిస్తే నీకున్న శక్తి ఏంటో నీకు తెలుస్తుంది, నీకు లేనటువంటి యొక్క ఆసక్తి ఏంటో నీకు తెలుస్తుంది. నీ శక్తికి ఆసక్తికి మధ్య ఉన్న వ్యత్యాసం నీకు తెలిస్తే నీ జీవితంలో నువ్వు ఎందుకు పుట్టేవో తెలుస్తుంది. కనుక నువ్వు పుట్టేవో ఎందుకు తెలిస్తే అదే అద్భుతమైనటువంటి బతుకవుతుంది. ఆ బతుకుని కేవలం నీకు మాత్రం బతికితే అది బతకడం అవుతుంది. నీ బతుకుని నీతో పాటు ఇతరుల కోసం బతికితే అది జీవించడం అవుతుంది. మై డియర్, ప్రొఫెట్ మహమ్మద్ చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు, పలానా స్పీకర్, పలానా మోటివేటర్లు చెప్పారు. ఇవంతా కూడా మన లోపల నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి యొక్క చైతన్యాన్ని మేల్కొల్పటానికి మాత్రమే. యావత్ ప్రపంచానికి కూడా వెలుగవ్వగలిగినటువంటి అద్వితీయమైన చైతన్యము మనలో, శక్తి మనలో ఉన్నప్పుడు ఇంకా మన చిన్న చిన్న వాటి కోసం మనం అకంప్లిష్ అవుతున్నాం అంటే మన యొక్క అసలైన స్వస్వరూపం మనకు తెలియదు. వి డోంట్ నో దట్ వాట్ వి ఆర్. ఎస్, ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇలా చెయ్యి, ఇలా చేయకు, ఇలా చూడు, ఇలా చూడకు, ఇది విను, ఇది వినకు, ఆ మాట మనం వినట్లేదు బిడ్డ. మనలో ఉండే సుగుణాలేంటి, మనలో ఉండే క్వాలిటీస్ ఏంటి, మనలో ఉండేటువంటి మంచి విలువలేంటి, వాల్యూస్ ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా 24 గంటల్లో ఎంత కాలాన్ని నీ దిక్కుమాని యొక్క ఆలోచనల కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావు. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియాలి, నీలో లోపాలంటే తెలియాలి, నీ లోపాలని నువ్వు గుర్తించాలి. నీ లోపాలని ఇక్కడ లెక్చరర్లు ఎవరు గుర్తించిన ప్రయోజనం లేదు. ఇక్కడ కూర్చున్న 100 మందిలో ఒక్కడు, 1 పర్సన్ వాళ్ళంతట వాళ్ళగా లైఫ్ లో మారి వాళ్ళు పక్కవాడికి ఉపయోగపడే స్థాయిలో, ఇదిగో నేను జీవితంలో సార్ నేను బాగుపడ్డాను, నా వల్ల ఈ 10 మందిని బాగు చేశానంటే మై టాక్ పర్పస్ ఈజ్ ఓవర్. మన జీవితంలో మనము నడిచేటప్పుడు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఒక సభలో కూర్చున్నప్పుడు, ఒక దగ్గర ఉండేటప్పుడు, ఒక దగ్గర పని చేసేటప్పుడు, ఒకళ్ళు ఎవరైనా మనకి సంబంధం లేనటువంటి మీలా 100 మందో 200 మందో మీ జీవితంలో మీరు నిలిచినప్పుడు మీకు చప్పట్లు కొడతారే, అదే మీ జీవితం గుర్తుంచుకోండి. దట్ ఈస్ ద వండర్ఫుల్ లైఫ్. త్యాగం అంటే లేనిది చేయడం కాదు బిడ్డ, లేనిది చేయడం కాదు, ఉండి కూడా త్యాగం చేయగలగాలి. నీ సెల్ ఫోన్ ఉండి కూడా నువ్వు పక్కన పెట్టగలగాలి. నువ్వు పక్కవాడితో మాట్లాడే అవకాశం ఉండి కూడా పక్కన పెట్టి నువ్వు నీ చదువుని దృష్టి పెట్టగలగాలి. రీల్స్ చూసుకోవడం త్యాగం చేయి, ఇన్స్టాలో త్యాగం చేయి, కాలక్షేపం చేయడం త్యాగం చేయి. నువ్వు ఈ భూమి మీద కేవలంగా బతకడానికి రాలేదు. గాంధీ ఒక్కడే మహాత్ముడు కాదు, ప్రతి ఒక్కడు మహాత్ముడు అని చెప్పడానికి గాంధీ వచ్చాడు. ఆ విషయం గుర్తుంచుకో. సాక్రిఫైస్ ఆ రోజు చేసినటువంటి శత్రుఘ్నుడు ఆ రోజు అవకాశము ఉండి కూడా రాతి నేల మీద పడుకున్నాడు. మనకు అవకాశం ఉండి కూడా టెక్నాలజీ, సాంకేతికత అనేటువంటి మోజులో పడిపోతున్నాం. ఒక జీవితంలో ఒక స్థాయికి వచ్చే వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట మనం మొట్టమొదట ఎవరికి చెప్పాలి తెలుసా? నా జీవితంలో అయితే నేను ఐ లవ్ యూ అనే పదం నా గర్ల్ ఫ్రెండ్ చెప్పాను. ఫస్ట్ నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నన్ను కన్న నా తల్లి, నా గర్ల్ ఫ్రెండ్. నేరో సంకుచితం కాదు, నేరో స్పెల్లింగ్ ఎలాగా? NARROW. నేరోలో N ఫర్ నెగిటివిటీ, నెగిటివిటీ తీసి ఏమైంది? ARROW. నేను యారోని, ఐఎమ్ నేరో, ఐఎమ్ నాట్ నేరో. ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేయి. కాళ్ళు విరిగిపోయిందా? నడుం విరగలేదు అని ఆనందించు. కళ్ళు పోయాయా? నో ప్రాబ్లం, ప్రాణం ఉన్నది అని సంతోషించు. ఏ దేహంలో, ఏ జీవితంలో ఆనందం ఉంటే ఆ జీవితం నుంచి మాత్రమే ఆనందం పక్కవాడికి ఉంటుంది. వాటి చుట్టూ ఉన్న ఆనందంగా ఉంటారు. బి ఏ హ్యాపీ సింబల్, హ్యావ్ ఏ హ్యాపీ వండర్ఫుల్ లైఫ్. ప్రేయర్ అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చేసుకునే అడుక్కోవడం కాదురా ప్రేయర్. ప్రేయర్ ఈజ్ నాట్ ఎ బెగ్గింగ్ యాక్టివిటీ. ప్రేయర్ ప్రార్థన అంటే ఏంటంటే దేవుడికి మనం చెప్పే థ్యాంక్స్ యాక్టివిటీ. దేవుడానికి అద్భుతమైన జీవితం ఇచ్చేమో థ్యాంక్స్ చెప్పాలి.
ప్రాబ్లం ఏంటి తెలుసా? మన ఎవ్వరికి కూడా ఆకలి లేదు. మన ఎవ్వరికి ఆకలి లేదు. ఎస్, మీరు వింటుంది రైట్, నేను మాట్లాడుతుంది అంతకన్నా రైట్. ఆకలి లేదు. ఆకలి ఉంటే కదా, ఆకలి ఉంటే ఎంతటి గడ్డి పచ్చడి చేసి పెట్టినా చాలా అమోఘంగా, చాలా రుచివంతంగా, అద్భుతంగా అనిపిస్తుంది. కొంతమందికి తల్లిదే లేక, తండ్రి లేక, ఆర్ఫన్స్ అయ్యండి, సెమీ ఆర్ఫన్స్ అయ్యండి, ఏవో రకరకాల ప్రాబ్లమ్స్ అని చెప్పారు. ఏంటి కష్టాల కడలని పెద్ద పదం వాడారు. ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. నా కంటి చూపు లేదు. ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టు లైఫ్, టు మై లైఫ్, టు ప్రూవ్ దట్ వాట్ ఐ యామ్. 100% బ్లైండ్ అండి నేను. మీ అందరూ మీరు పుస్తకాలు పట్టుకుంటే, మీరు పుస్తకాలు తీస్తే మీరు చదువుకోగలరు. సే ఎస్ ఆర్ నో? నో. సార్ అని అనకండి. నేనే మీ దగ్గర పెద్దవాడిని ఏం కాదు, నేనేమి లాసా ఫౌండర్ అట, హెడ్ మాస్టర్ అట, ఇవన్నీ కూడా బ్లా 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 బ్లా. లీవ్ ఇట్. సే ఎస్, నో, దట్స్ ఆల్. ఈరోజు నేను మీతో మాట్లాడడానికి రాలే. ఇది భగవంతుని యొక్క కృప, వారి యొక్క ఆదేశం మీద మాత్రమే నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ఇది ఫస్ట్ మీరు అందరూ అడ్మిట్ అవ్వండి. మీరు నాకు ఓటేయరు, మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నాకు డబ్బులు ఇవ్వరు, లేకపోతే మీ లెక్చరర్స్ ఎవరు ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ బొకే ఇవే కూడా ఐ డిస్లైక్ దట్ కల్చర్. నేను ఓపెన్ చెప్తున్నాను, ఐ డిస్లైక్ దట్ కల్చర్. ఈ ప్రపంచంలో కావాల్సింది నీ పుష్పగుచ్చం కాదు, మన వ్యక్తిత్వమే ఒక పుష్పగుచ్చం అవ్వాలి. మనం ఎక్కడైనా ఉన్నామంటే మన క్యారెక్టర్ అనే పరిమళంతో మొత్తం అంతా ఫ్లారిష్ అయిపోవాలి. అది నిజమైన బతుకంటే. ఓకే, ఎంతమంది మేము బతుకున్నామా సార్? అందరూ చప్పట్లు కొట్టండి సార్. దగ్గర లెక్చరర్స్, ఎంతమంది బతుకుతున్నామా సార్? చప్పట్లు కొట్టండి సార్. బతుకుతున్నాం సార్, వీఆర్ లివింగ్. కొంతమంది ఎవరో కొట్టట్లే, డౌట్ ఏమో. డన్. అయితే ఒక 2 పదాలు ఉన్నాయి కదా, ఎనీ డిఫరెన్స్ టు దెమ్? బతకడం, జీవించడం. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ టు దెమ్ బోత్? ఈ రెండింటిలో ఏమైనా తేడా ఉందా? పిల్లలు మాట్లాడాలి, చక్కగా మాట్లాడండి. ఫస్ట్ మీరు క్లాసుల్లో ఎలా ఉంటారో, బెల్లం కొట్టిన ఏదో రాతి బిడ్డల్లాగా, గోడకి కొట్టిన పేడ పిడకల్లాగా, లేకపోతే ఏదో మాట్లాడితే వచ్చారో చెప్పారో విన్నామా వెళ్ళామా? నో. ఈ రోజైనా నీ లోపల ఉండేటువంటి అసలైన వ్యక్తిని కాస్త నువ్వు బయటపెట్టు. ఈ రోజైనా కాస్త నీలో ఉండేటువంటి ఆ నిర్లిప్తమైన, నిరాసక్త, నిర్లక్ష్య ధోరణి నుంచి బయటికి రా. ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ స్టేటస్. బతకడానికి, జీవించడానికి తేడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మేము మాట్లాడి అలసిపోయాం. గుర్తుంచుకోండి, ఇవాళ నేను కూడా మీకు ఉపదేశం ఇవ్వడానికి రాలేదు. ఐ కేమ్ హియర్ టు షో దట్ వేర్ యు ఆర్. మీరు ఎక్కడున్నారో మీకు చూపించడానికి నేను వచ్చాను. రైట్, మీరు వినది రైటే. మీరు ఎక్కడున్నారో మీకు తెలిస్తే మీరు ఏం చెయ్యాలో మీకు తెలుస్తుంది. మీరు ఏం చెయ్యాలో తెలిస్తే మీరు ఎటు వెళ్ళాలో మీకు తెలుస్తుంది. మీరు ఎటు వెళ్ళాలో మీకు తెలిస్తే మీ గమ్యం ఏంటో మీకు తెలుస్తుంది. మీ గమ్యం ఏంటో తెలిస్తే నీ గమనం ఏంటో నీకు తెలుస్తుంది. నీ గమనం ఏంటో తెలిస్తే నీకున్న శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. నీకు లేనటువంటి యొక్క ఆసక్తి ఏంటో నీకు తెలుస్తుంది. నీ శక్తికి ఆసక్తికి మధ్య ఉన్న వ్యత్యాసం నీకు తెలిస్తే నీ జీవితంలో నువ్వు ఎందుకు పుట్టేవో తెలుస్తుంది. కనుక నువ్వు పుట్టేవో ఎందుకు తెలిస్తే అదే అద్భుతమైనటువంటి బతుకవుతుంది. ఆ బతుకుని కేవలం నీకు మాత్రం బతికితే అది బతకడం అవుతుంది. నీ బతుకుని నీతో పాటు ఇతరుల కోసం బతికితే అది జీవించడం అవుతుంది. మై డియర్ చిల్డ్రన్, ఇన్ని తెలియాలరా, ఇన్ని తెలియాలి. 8 ఏళ్ల వయస్సులో నాకు డాక్టర్ పిలిచాడు. జస్ట్ ఏం లేదండి, చాలా క్యాజువల్గా వినండి పిల్లలు, చాలా క్యాజువల్లీ ఐఎమ్ స్పీకింగ్. నో సీరియస్ మ్యాటర్, ఏం దీంట్లో సీరియస్ లేదు. మీరు ఇలా చేయాలి, ఏపీజే అబ్దుల్ కలాం ఇలా చెప్పారు, స్వామి వివేకానంద ఇలా చెప్పారు, పలానా రామకృష్ణ పరమహంస ఇలా చెప్పారు, మహాత్మా గాంధీ ఇలా చెప్పారు, ఇంతమంది మీ ప్రిన్సిపాల్ గారు చెప్పారు, లేకపోతే గౌతమ్ మేడం గారు చెప్పారు, లేకపోతే ఆకేల రామారావు గారు చెప్పారు, రమేష్ సాహు గారు చెప్పారు, భరద్వాజలు చెప్పాడు. ఇవన్నీ మాటలు వింటున్నావు, కానీ ఒక్క మాట నీ లోపల ఉండే నీ అంతరాత్మ ఏంటో అది నువ్వు వినగలిగితే నీ లైఫ్ అయిపోయింది. నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ సేయింగ్స్ ఆఫ్ అదర్స్ వాట్ దట్ దే సే. వినాలి. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినటువంటి మాటలు అవన్నీ ఇన్స్పిరేషన్, ఉత్ప్రేరకాలు మాత్రమే. అది ఎలాంటివి తెలుసా? చుంచుబుట్టి తెలుసా మీకు?
అరే మాట్లాడరేమలరా, చించుబుట్టి ఏంటి ముట్టించగానే ఏమవుతుంది? ఫస్ట్ అరే మాట్లాడండి, బుస్ అంటుంది, మళ్ళీ ఏమవుతుంది? ఆగుతుంది, తర్వాత వెలుగుతుంది. ఫస్ట్ బుస్ ఉండదు కదా, దాన్ని ఏమంటారు? దాని లోపల ఏం వేస్తారు? కొంచెం ఏం వేస్తారు? మొదటి కొంచెం ఏంటి వేస్తారని? అదేదో కెమికల్ వేస్తారు కదా, వాట్ ఈజ్ దట్? గన్ పౌడరా? గన్ పౌడర్తో పేలిపోతుంది. రాయిబారం అనే పౌడర్, అంటే యాక్చువల్లీ అది మెగ్నీషియం ఆక్సైడ్. మరి కెమిస్ట్రీ టీచర్ గారేమో పోనీ ఏదో మొత్తం మీద ఒక రసాయనాన్ని మాత్రమే వేస్తారు. అది ఎందుకంటే కింద ఉన్నటువంటి యొక్క మొత్తము ఆ మందుగుండుకి లోపల ఉన్నటువంటి మొత్తము ఏదైతే పువ్వులుగా రావడానికి తగినటువంటి ఆ మంటని, ఆ నిప్పుని కిందకి అందివ్వటానికి. అబ్దుల్ కలాం ఇలా చెప్పారు, వివేకానంద ఇలా చెప్పాడు, భరద్వాజ్ ఇలా చెప్పారు, సత్యసాయి పరమాత్మలా చెప్పాడు, షిరిడి నాయకుడు ఇలా చెప్పాడు, ప్రొఫెట్ మహమ్మద్ ఇలా చెప్పారు, వీళ్ళందరిలో చెప్పారు, పలానా స్పీకరు, పలానా మోటివేటర్లో చెప్పారు. ఇవంతా కూడా మన లోపల నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి యొక్క చైతన్యాన్ని మేల్కొల్పటానికి మాత్రమే. కానీ వాళ్ళ మాటలు సంపూర్ణం కాదు. నా మాటలు కూడా సంపూర్ణం కాదు. నా మాటలు దేనికంటే నీ లోపల ఒక టింగమని లేవటానికి. ఎస్, వేర్ యు ఆర్. మీరు ఈ గ్రామంలో, ఈ సర్బుజ్జుల్లో, ఈ జూనియర్ కాలేజీలో, ఈ పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో ఇక్కడ ఉంటే ఇదే నా జీవితము, నేను ఇలాగే ఉంటాను, ఏముంది 35 మార్కులు వస్తే పాసు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్తాను, డిగ్రీ ఏమో ఇంకెక్కడ చదువుతాను, అక్కడ చదువుతాను, ఇక్కడ చదువుతాను, ఇది చదువుతాను, అది చదువుతాను అంటే ఒక బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరందరూ ఇప్పుడు కూడా లెక్చర్స్ చెప్తుంటే విన్నాను, ఒక యుద్ధ రంగంలో ఉన్నారు. అంటే రేపు రానున్నటువంటి ఎప్పటి నుంచి మీకు ఫైనల్ ఎగ్జామ్స్? మార్చ్ 1 నుంచి ఎగ్జామ్స్ కాబట్టి 29లోంచి ఇవాళ 3 పోతే ఉన్నటువంటిది 26 రోజుల్లోనే ఎగ్జామ్స్. కాబట్టి 26 రోజులు మనం చదివితే, నేను మాట్లాడుతున్నటువంటి ఇంటర్మీడియట్లోని మీరు రాయవలసిన ఎగ్జామినేషన్స్ కోసం కాదు. చిన్న బొడ్డోడిని పెట్టినా రాసేస్తాడు. అది 35 మార్కులు తెచ్చుకోవడం పెద్ద విచిత్రమేం కాదు. కానీ ఏది కష్టం తెలుసా? మనిషిలా బతకడం కష్టం. మనిషిలా బతకడం చాలా కష్టం. సాటి మనిషిని మనిషిగా చూడటం చాలా కష్టం. అన్నిటికి మించి మన లోపల అంతర్గతంగా ఉన్నటువంటి అఖండమైనటువంటి ఏదైతే తేజస్సు ఉన్నదో, అఖండమైన చైతన్యం ఏదైనా ఉందో, అది యావత్ ప్రపంచానికి వెలుగవ్వగలిగినటువంటిది. ఐ అండర్లైన్ దిస్ వర్డ్. యావత్ ప్రపంచానికి కూడా వెలుగవ్వగలిగినటువంటి అద్వితీయమైన చైతన్యము మనలో, శక్తి మనలో ఉన్నప్పుడు ఇంకా మన చిన్న వాటి కోసం మనం అకంప్లిష్ అవుతున్నామంటే మన యొక్క అసలైన స్వస్వరూపం మనకు తెలియదు. వీ డోంట్ నో దట్ వాట్ వీ ఆర్. నిజం తెలీదు. గుర్తుంచుకోండి, భగవద్గీతని కృష్ణుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అర్రే ఎవరికి చెప్పాడు అని అడిగాను నేను, మీరు వినలే. కరెక్ట్గా వినాలి. భగవద్గీత ఇక్కడ బాయ్స్ ఎవరు లేరా? ఎంత ఏమైనా ఏం మాట్లాడట్లేదే? ఈ నగరానికి ఏమయ్యింది? ఒకవైపు నుసి, ఒకవైపు పొగలాగా. ఇంక నీకేం పట్టింది? నేను మా పిల్లలకు చెప్తాను స్కూల్లో, మరి ఏమరా ఏం మాట్లాడుకుంటున్నావు? సార్ వాడు అంతే సార్. అవునరా వాడు అంతే. వాడికి పోయాకాలం పొకొడీలు కలిపితే మాయరోగం మురీలు కలిపింది వాడికి. భగవద్గీత ఎవరు చెప్పారు? బాయ్స్ చెప్పాలి. భగవద్గీత ఎవరు చెప్పారు? అరే బాయ్స్ మాట్లాడండి రా గట్టిగా. డౌటా? గట్టిగా చెప్పు, గట్టిగా. అందరూ బాయ్స్ కలిసి చెప్పండి. అరే బాయ్స్ అందరంటే వాయిస్ రావట్లేదండి. అంటే మీకు బాయ్స్ అంటే డౌట్ ఏమైనా ఉందా ఏంటి కొంపతీసి? అరే చెప్పండి. భగవద్గీత ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పారు. ఇప్పుడు గర్ల్ చెప్తారు చూడు, భగవద్గీత ఎవరికి చెప్పారు? అర్జున్ చెప్పారు. ఇప్పుడు చెప్పండి బాయ్స్, భగవద్గీత ఎవరికి చెప్పారు? అరే మళ్ళీ గట్టిగా చెప్పండి నాన్న. గట్టిగా చెప్పు, ఒకసారి మాట్లాడు, కొద్ది క్షణాలు మాట్లాడు. భగవద్గీత ఎవడు చెప్పాడో, ఎవడికి చెప్పాడు ఇప్పుడు ప్రశ్న కాదు. భగవద్గీత ఎవరు చెప్పారో, ఎవరికి చెప్పారు ఇప్పుడు ప్రశ్న కాదు. ఏం చెప్పారో కూడా ప్రశ్న కాదు. నీ జీవితానికంటూ నీకు భగవద్గీత నీ దగ్గర ఉందా? మై క్వశ్చన్. నీ జీవితానికి నీ భగవద్గీత నీ దగ్గర ఉందా? ఎస్. ఎంతమంది దగ్గర, ఇంక్లూడింగ్ విత్ ద లెక్చరర్స్ అండ్ ఇంక్లూడింగ్ విత్ మై సెల్ఫ్,
ఇక్కడ ఉన్నటువంటి కెమెరా తీస్తున్న అబ్బాయి దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న పని వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది దగ్గర ఎవరి బైబిల్ వాళ్ళ దగ్గర ఉంది. ఎవరి బైబిల్ అంటే జీసస్ క్రైస్ట్ చెప్పిన బైబిల్లో, భగవద్గీత అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత కాదు. నా జీవితంలో నేను ఇలా బతకాలి, నా జీవితంలో నేను ఇలా జీవించాలి, నా జీవితంలో నేను ఇలా ఉండాలి, నా జీవితంలో నేను చేరుకోవాలి, నా మనస్తత్వం ఇలా ఉండాలి, నా శక్తి ఇలా ఉండాలి, నాలో ఉండే పాజిటివిటీ ఇలా ఉండాలి, నాలో ఉండేటువంటి అద్భుతమైన విషయాలు ఇలా ఉండాలి, నా విలువలు ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తున్నాను, ఇలా చెందుతాను, ఇదిగో నా జీవిత పర్యంతంలో ఉండేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదని లైఫ్లో ప్రతి స్టెప్ని మనం నిర్దేశించుకునేటువంటి భగవద్గీత ఎవరికి కూడా ఇండివిజువల్ బుక్ ఉందా? అదే నిజమైన భగవద్గీత నేను నమ్మేది. నా దగ్గర ఐ హ్యావ్ దట్ బుక్. నేను గొప్ప కోసం మాట్లాడటంలే, ఐ హ్యావ్ దట్ బుక్. నేనేం చేయాలో నాకు తెలిసేయాలి, నేనేం చెయ్యాలో నాకు తెలియాలి. మీకు చెప్తున్నాను, మనం ఏం చెయ్యాలో మనకు తెలియాలి, మనం ఏం చూడాలో మనకు తెలియాలి, మనం ఏం వినాలో మనకు తెలియాలి, మనం ఎలా ఉండాలో మనకు తెలియాలి, ఎలా ఉండకూడదో మనకు తెలియాలి. గుర్తుంచుకోండి మై డియర్ చిల్డ్రన్, మీరు నా పిల్లలు లాంటి వాళ్ళు. మా పాప కూడా షీ స్టడీయింగ్ ఇన్ సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ పుట్టపర్తిలో, అనంతపూర్ క్యాంపస్లో గ్రాడ్యుయేషన్లో ఆనర్స్ ఆఫ్ BSc ఆనర్స్లో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సో మీరు నా పిల్లలు లాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీరు నా పిల్లరే. అంటే నా కొడుకో కూతురు అయితే అంతకన్నా ఇంకా తక్కువ వయసులో ఉన్నారు కాబట్టి యూఆర్ ఆల్ మై చిల్డ్రన్. మీరు మీ జీవితంలో లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకోకుండా, అంటే ఏంటి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అకౌంటెంట్ అవ్వాలి, ఉద్యోగస్తులు అవ్వాలి, ఈ బికార్ లక్ష్యాలు కాదు. బేకార్ లక్ష్యాలే, ఈ లక్ష్యాలు కాదు, ఈ లక్ష్యాలు కాదు మనకు కావాల్సింది. లక్ష్యాలు అంటే ఏంటి తెలుసా? నువ్వేంటో ఈ ప్రపంచానికి నువ్వు నడిచేటప్పుడు ఒక వెలుగు అవ్వాలి. నీ వల్ల కొంతమంది అన్నం తినగలగాలి. నీ అన్నానికే డౌటు, నువ్వు 10 మందికి అన్నం ఏం పెడతావు? మనకు దృక్పథం ఎక్కడున్నది? నేను మిమ్మల్ని ఎవరిని నిందించడంలే. ఈ రోజు దాకా గడిచిపోయింది, గడచినది ఏదో గడిచితివి, అయిపోయింది. పాస్ట్ ఈజ్ ఏ పాసింగ్ క్లౌడ్. నిన్నటి దాకా టైం తేలేవు. టైం ఈజ్ మోస్ట్ ప్రెషస్. ఏం తేలేవు నువ్వు, గుర్తుంచుకో. నేను ఇవాళ మీకు స్పీచ్లు చెప్పి మిమ్మల్ని మార్చడానికి నేను రాలేదు. ఎవరో వీళ్ళు ఏం మారటం లేదు సార్, మీ లెక్చరర్స్ నాకు రాగానే చెప్పారు. అరే ఈ ప్రపంచంలో ఎవరిని మార్చలేరు. మేము ఉపాధ్యాయులు పెద్ద భ్రమల్లో భ్రాంతులో బతుకుతాం, మిమ్మల్ని మార్చేయాలని. ఎవరిని మార్చలేరు. అంతెందుకు, ఎవడిని వాడు తప్ప ఇంకోటి ఈ భూమి మీద మార్చలేడు. ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు అర్థమైంది చెప్పిన పాయింట్ ఏంటి చెప్పండి ఒకసారి. అందరు చెప్పాలి. ఇక్కడ 150 మంది సుమారు 100+ ఉన్నారు. ఈ భూమి మీద ఎవ్వరు మార్చలేరు. నో. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నిజంగా కానీ మనల్ని ఎవరో మార్చేస్తే చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్లో టీచర్లు చెప్పలేదా? చెప్పలేదా? తల్లిదండ్రులు చెప్పలేదా? పెద్దవాళ్ళు చెప్పలేదా? లెక్చరర్స్ చెప్పలేదా? యూట్యూబ్లో పనికి మానేవాడు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నాడు లేదా? నాలటివాడు ఏదో పని లేక ఏదో పెడుతూనే ఉంటాం, అప్లోడ్ చేస్తుంటాం, చెప్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, మన జీవితంలో అన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ మనం ఎందుకు మారటం లేదు? ఎందుకంటే మనల్ని మార్చాలనే కోరిక వాళ్ళలో ఉంది, కానీ మారాలనే కోరిక మనలో లేదు. కాబట్టి నీకు మారాలనే కోరిక నీకు మాత్రం ఉంటేనే నువ్వు ఈ ప్రపంచంలో బాగుపడతావు. నీకు ఉదయాన్నే లేవాలనే కోరిక నీకు మాత్రమే ఉంటేనే నువ్వు లేవగలవు. సెల్ ఫోన్కి మోగినా సరే నువ్వు లేవవు, నీ ఇంట్లో పెద్దవాళ్ళు లేపినా నువ్వు లేవవు, లెక్చర్ చెప్పినా నువ్వు లేవవు. గుర్తుంచుకో, నీకు మాత్రమే ఆ కోరిక ఉంటే చేస్తారు. సో నన్ను రాగానే ఒక రమేష్ సాహు నా మిత్రుడు. యాక్చువల్లీ నేను తను సుమారుగా ఇవాళకి ఒక 20 అబౌవ్ ఇయర్స్ నుంచి కూడా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్లో మేము ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ని. నా బ్లెస్సింగ్ కావాలి, మీ బ్లెస్సింగ్ కావాలి భరద్వాజులకి అన్నాడు. నో రమేష్ సాహు, ఇది నాకు కాదు బ్లెస్సింగ్స్ అన్న పదం యొక్క స్పెల్లింగే వేరు. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ బ్లెస్సింగ్స్? గట్టిగా, అరే ఏమర్రా ముసలి వాళ్ళరా మీరు, గట్టిగా మాట్లాడండి రా. BLEINGS, గట్టిగా మాట్లాడాలి. మీ కళ్ళు నన్నే చూడాలి, పక్క వాళ్ళని గొలకూడదు. గుర్తుంచుకో, పక్కవాడు ఎక్కడ దాకా ఉంటారు తెలుసా? మన జీవితం నాశనం అయిపోయే వరకు మన పక్కవాడు మనం తినిస్తూనే ఉంటాడు. కాబట్టి పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, వాడు నవ్వుతాడేమో, వీడెడతామో, వీడు ఎవ్వరు ఉండరు. 10th క్లాస్ వరకు మీకు చదివారా? 10th క్లాస్ వరకు మీతో చదివేవాళ్ళు ఉన్నారు ఇవాళ? అందరూ ఉన్నారా? 5th క్లాస్ చదివిన ఉన్నారా? హై స్కూల్ చదివిన వాళ్ళు లేరు, 5th క్లాస్ చదివిన వాళ్ళు లేరు, 3rd క్లాస్ చదివిన వాళ్ళు లేరు, 10th వచ్చిన వాళ్ళు లేరు. ఈ ఇంటర్మీడియట్ 2 ఏళ్ళ తర్వాత కూడా మీలో చాలా మంది
డిఫరెంట్ వేస్లో వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందా, పుట్టిన దగ్గర నుంచి నువ్వు చనిపోయే వరకు నీతో ఉండేది నువ్వు మాత్రమే. You got the point? అందుకు మనతో ఉండేది మనం మాత్రమే కాబట్టి మనలో ఆ మార్పు తెచ్చుకోవాలి. బ్లెస్సింగ్స్ అంటే బయట వాడు ఇచ్చేటువంటి దీవెనలు అనుకుంటున్నారు. నో, నేను నమ్మే సిద్ధాంతం వేరు. బ్లెస్సింగ్స్ లో ఉండే ఫస్ట్ అక్షరం ఏంటి? గట్టిగా బి ఫర్ బర్నింగ్ డిజైర్. మండే కోరిక నీకు ఉండాలి. నువ్వు బాగుపడాలని కోరిక చుట్టూ ఉన్నవాడికి కాదు, నీకు ఉండాలి. నాకుంది. when I was 7, when మా నాన్నగారు అమ్మగారు చెప్పారు, when I was 8 I hit with retinitis pigmentosa disease, రెటినాట్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్స్ కి బ్లైండ్ అయిపోతుందని చెప్పాడు. నేను వెరవలేదు, తగ్గలేదు. బికాస్ నా జీవితంలో నేనేంటో నిరూపించుకున్నాను తప్ప పక్కవాడు నా జీవితంలో ఏం చేయాలని నేను అవకాశం ఏ రోజు ఇవ్వలేదు, ఏ రోజు ఇవ్వను. మై లైఫ్ ఈస్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్. మన జీవితంలో మనం ఉన్నది ఆ చదువు కోసం మాత్రమే కాదు. అయితే చదువు ఎందుకు ఉండాలి తెలుసా? ఇవాళ భరద్వాజ్ అనేటువంటి వ్యక్తి ఏమీ చదువుకోలేదండి, ఏదైనా బ్లైండ్ పర్సన్ అండి, ఏదైనా సాధించలేదండి, ఇంట్లో పడుకుంటాడు తింటాడు అండి, మీకు తెచ్చి మాట్లాడతారు వినండి. వింటారా మీరు? నో, వినరు మీరు. ఈరోజు భరద్వాజ్ అనే వ్యక్తి, ఈవెన్ దో హీఈస్ ఎ బ్లైండ్ పర్సన్, ఈవెన్ దో హీ లాస్ట్ హిస్ ఫాదర్, ఈవెన్ దో హీ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ హిస్ లైఫ్, తాను ఒక గేట్ స్ట్రీట్ హెడ్ మాస్టర్ క్యాడర్కి ఎదిగాడు. తాను ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి కొన్ని వేల మంది సైన్యాన్ని తయారు చేశాడు. తాను ఒక దిక్సూచిగా నిలిచాడు. తాను ఒక కన్నీటితో ఉన్నటువంటి కష్టాలను తొలగించేటువంటి క్రమంలో ఉన్నాడు ప్రపంచంలో. కాబట్టి మనకు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి కాదు, మనమే ఐడెంటిటీ అవ్వాలి. గుర్తుంచుకోండి, మనమే ఐడెంటిటీ అవ్వాలి. ఇంకోటి మనకు ఐడెంటిటీ అవ్వకూడదు, ఇంకోటి మనం గుర్తిస్తామని తెలియకూడదు, మనమే గుర్తు అవ్వాలి. We must become the symbol. We must become the symbol of life. గుర్తుంచుకోండి, మనందరం చాలా 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 పనికిమాలిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి మనలోని బర్నింగ్ డిజైన్ వాటర్ వైపు పెడుతున్నాం. ఎంతమంది యూట్యూబ్లో షార్ట్లు చూసుకుంటున్నారు, నవ్వుతున్నది కరెక్ట్. ఎంతమంది ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటున్నాం. Am I right or not? ఫ్రాంక్ ఇప్పటికే ఒప్పుకుందాం. Am I right or not? నువ్వు ఐసీయూలో నీ తల్లి ఉన్నప్పుడు, నీ తండ్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హాస్పిటల్ ఉన్నప్పుడు నీకు ఉండేటువంటి ఈ యొక్క యూట్యూబ్లో షార్ట్ కానీ నీకు ప్రాణం పోయదు. నీకు ప్రాణం పోసేది, ప్రాణం నిలబెట్టేది, నీతో ఉండేటువంటిది నువ్వు చేసే కృషి మాత్రమే. గుర్తుంచుకోండి మై డియర్. సో మనకు ఉండాల్సిన ఫస్ట్ ఏంటి? బ్లెస్సింగ్స్లో బర్నింగ్ డిజైర్. ఏముండాలి? దేనికోసం బర్నింగ్ డిజైర్ ఉండాలి? నా జీవితాన్ని నేను చక్కదిద్దుకుంటాను, నా జీవితాన్ని నేను బాగు చేసుకుంటాను. నా జీవితంలో ఎవడు చెప్పినా కాదు, ఎవడు చెప్పినా అవన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ ఆన్ తప్ప నా జీవితంలో ఏం అవ్వాలో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో తెలుసు. నేను తప్పనిసరిగా ఎదుగుతాను, నేను తప్పకుండా పైకి వస్తాను, నేను తప్పకుండా ఈ ప్రపంచానికి వెలుగవుతాను అనుకోవడం అందరూ చప్పట్లు కొట్టాను గట్టిగా. వదిలే, ఈ రోజు దాకా ఏం గడిచిందో నేను అడగను నీకు. ఈ రోజు దాకా నీకు ఏం గడిచిందో నేను అడగను. ఈ రోజు దాకా నువ్వు ఎలా గడిపేవో నేను అడగను. కానీ ఈ క్షణం నుంచి నువ్వు ఏం చెయ్యాలో నీకు ఎవరు చెప్పకూడదు. ఎవరు చెప్పినా దాన్ని పట్టించుకోకు. ఏం చెయ్యాలో నీ లోపల నుంచి. అందుకే చెప్పారు కదా, మీకంటూ మీ జీవితంలో భగవద్గీత ఉన్నదా? నా క్వశ్చన్ వినలేదు మీరు. మీకంటూ మీ జీవితంలో భగవద్గీత ఉందా లేదా చెప్పండి గట్టిగా. ఉందా లేదా? ఉంది. అది రాయకపోవచ్చు, కానీ మన అంతరాత్మ చెప్తూ ఉంటుంది, ఎస్ ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యకు, ఇలా చూడు, ఇలా చూడకు, ఇది విను, ఇది వినకు. ఆ మాట మనం వినట్లేదు బిడ్డ, ఆ మాట మనం వినట్లేదు. ఎవడు ఆ మాట వింటాడో అదే నెక్స్ట్ BLESSINGSలో నెక్స్ట్ అక్షరం ఏంటి? లవ్ యువర్ ఇన్సైడ్ పర్సన్. లవ్ యువర్ ఇన్సైడ్ పర్సన్. ఎల్లంటే ఏంట్రా? లవ్ అనగానే ఎవరు నవ్వుతున్నారు?
లవ్ అంటే మనం అనుకునేటువంటి కొవ్వు కాదు. ఉప్పెన లవ్వు, అర్జున్ రెడ్డి లవ్వు, తర్వాత ఏంటిది ఈ మధ్య వచ్చింది బేబీ లవ్వు, ఈ లవ్వులు కాదు. అవన్నీ కూడా మన దగ్గర నుంచి 200 రూపాయలు వాడు తీసుకోవడానికి చేసిన లవ్వులు అవి. అవునా కాదా? ఎవడో మంచి మంచి మాట నేను ఈ మధ్యన విన్నానులే, అరే బాబు ఏంటిది హనుమాన్ సినిమా హిట్ అయింది, లేకపోతే ఏంటిది ఈ మధ్య నుంచి గుంటూరు, అబ్బా గుంటూరు కారం హిట్ అయింది, లేదా పలానా హిట్ అయింది పలానా హిట్ అయింది అని చెప్తుంటే ఏం లేదురా, మన జేబులోంచి ఒక 500 రూపాయల నోటు వాడు తీసుకోవడానికి వాడు చేసే ప్రయత్నంలో వాడు సక్సెస్ అయ్యాడు అంతే, అంతమించి ఇంకేం ఉండదు. అదే సినిమా వారం రోజులు నెల రోజులు పోయిన తర్వాత నీ టీవీలో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తుంది, సంవత్సరం తర్వాత యూట్యూబ్లోకి వస్తుంది, 10 సంవత్సరాల తర్వాత పాతకి సంతగా పచ్చడైపోతుంది. అది నీ జీవితం కాదు, అది నీ జీవిత లక్ష్యం కాదు. అది కేవలం నీ దగ్గర నుంచి కొంత డబ్బుల్ని గ్రాప్ చేయడానికి, పొందడానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ అయితే అది హిట్, లేకపోతే అది ఫ్లాప్. కానీ నీ జీవితంలో లవ్ యువర్ ఇన్సైడ్ పర్సన్. గట్టి చెప్పాలి, ఏంటది? చెప్పండి, ఐ లవ్ మై ఇన్సైడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ నీ పేరు, వాట్ ఇస్ యువర్ నేమ్? వాట్ ఇస్ యువర్ నేమ్? శ్రవంతి హ్యాస్ అనదర్ శ్రవంతి ఇన్సైడ్ హర్ లవ్ బాడీ. తన మైండ్లో, తన మేధస్సులో, తన బాడీలో, తన లైఫ్లో ఇంకో శ్రవంతి ఉంది, బయటకు కనిపించే అందమైన శ్రవంతి కాదు. నో, నేను చెప్పేది ఒకసారి మీరు ఆలోచించండి, డీప్గా ఆలోచించండి. మన శక్తి ఏంటి, మన ఆసక్తి ఏంటి, మనలో ఉండే ఫ్లాస్, లోపాలేంటి, మనలో ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి, మనలో ఉండే ప్లస్ ఏంటి, మనలోని చెప్పాలా మనకు తెలుసా? ఎవరు చెప్పాలా మనకు తెలుసా? తెలుసు మనకి. గట్టి చెప్పండి ఏంటి. కానీ మనం బయట ఉండేటువంటి ఈ మొహంకి రాస్తాం కదా ఫెయిర్ అండ్ లవ్లీ 1, 2 పాండ్స్ పౌడరు, దాని మీద ఈ మధ్యన అయితే అమ్మాయిలు కదా మనం చెప్పగల ఫేస్ ప్యాకులు, అబ్బాయిలు ఫ్యామిలీ ప్యాకులు, రకరకాల ప్యాకులతో మన జీవితానంతా కూడా నింపుకుంటున్నాం. కానీ లోపల ఉండే పర్సన్ ఆ శక్తిని బయటకు నిరూపించే క్రమంలో మనలో ఉండే సుగుణాలేంటి, మనలో ఉండే క్వాలిటీస్ ఏంటి, మనలో ఉండేటువంటి మంచి విలువలేంటి, వాల్యూస్ ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా 24 గంటల్లో ఎంత కాలాన్ని నీ దిక్కుమాని యొక్క ఆలోచనల కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావు, ఎంత కాలాన్ని నేను నిజంగా నా యొక్క ఉన్నతి కోసం నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవడం. అందుకే మార్క్ ట్వైన్ గొప్ప మాట చెప్పాడురా. ఎవరు? గట్టిగా, మార్క్ ట్వైన్. ఏం చెప్పాడు? గట్టిగా, ఎవరు? ప్రతి మనిషి జీవితంలో 2 గొప్ప రోజులు, ఓన్లీ 2 ఇంపార్టెంట్ డేస్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్. ఒకటి వెరీ గుడ్, ఎవడేంటి? జన్మించడం. రెండోది మరణించడం. చచ్చిపోయాక ఇంకేంటి అమ్మ, బకెట్ తినేసాక ఓలమ్మ నాయనో అయిపోయింది. నో, ఒకటి పుట్టినరోజు, రెండవది మ్యారేజ్ డేవా కాదా? సాధించిన రోజా? కాదు. పెళ్లి రోజా? ఒకటి పుట్టినరోజు, రెండోది పెళ్లి రోజు కాదు, చచ్చిపోయిన రోజు కాదు, పిల్లలు పుట్టినరోజు కాదు, ఆస్తి సంపాదించిన రోజు కాదు, కారు కొన్న రోజు కాదు. ఇంకోటి ఏంటి? ఎందుకు పుట్టేమో తెలుసుకున్న రోజు. వై వి ఆర్ బోర్న్, వై వి ఆర్ బోర్న్. నాకు కూడా వినండి చెప్తాను. మీ రమేష్ రావు లెక్చరర్ సుమారుగా గత 2 నెలల నుంచి ఒక 10 సార్లు ఫోన్ చేశాడు. నమండి, 10 times. ఎప్పటికప్పుడు వద్దా అనుకోవడం, స్కూల్లో అవ్వకపోవడం, చాలా ఇబ్బంది పడ్డాను, చాలా ఇబ్బందుల్లో రాలేక, సెలవు పెట్టలేక అనుకున్నాను. కానీ నా లోపల ఇన్సైడ్ ఆఫ్ మీ దేర్ ఈజ్ ఎ పర్సన్. వాడు చెప్పాడు, ఒరే భరద్వాజ్, అక్కడ సరుబుజ్జులు అనేటువంటి ఒక ఆ రూరల్ ఏరియాలో, ఆ జూనియర్ కాలేజీలో నేను ఇక్కడికి వస్తే మీరు నాకు ఓట్లు వేయరు, మీరు నాకు వస్తే నాకేం లైకులు ఇవ్వరు, మీరు ఇచ్చే లైకులతో, షేర్లతో, సబ్స్క్రైబ్తో నేనేం బతకట్లేదు, నాకేం పేపర్లో పేరు రాదు, నాకేమో అక్కర్లేదు, నాకు దేనికోసం ఆశించి రాలే. మనలాంటి పిల్లలు ఎలాగైతే నేను గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో నేను చదువుకున్నానో అటువంటి నా బిడ్డలు సుమారుగా ఒక 100+ చిల్డ్రన్ అక్కడ ఉన్నారు. కాబట్టి నేను నా లైఫ్లో ఉన్నటువంటి ఒక పూట సెలవు పెట్టుకొని నేను వచ్చాను. కారణం ఏంటంటే నా కుటుంబానికి కూడా దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ లీవ్ విచ్ ఐ అప్లైడ్ ఇన్ 2024 ఓన్లీ ఫర్ యూ పీపుల్, ఓన్లీ ఫర్ యూ పీపుల్. మిమ్మల్ని ప్రేమించడానికన్నా ముందు నా లోపల ఉండేటువంటి నా థాట్ నేను ప్రేమించుకోవాలి. వినాలి, మిమ్మల్ని ప్రేమించడానికన్నా ముందు మిమ్మల్ని ప్రేమించాలనేటువంటి నా లోపల కలిగేటువంటి డివైన్ థాట్ నేను ప్రేమించాలి. కాబట్టి నేను పరిగెట్టి వచ్చాను కారులో, నా సొంత డబ్బులు పెట్రోల్ వేసుకొని. ఇదేమి యూట్యూబ్ కోసం చేసే ప్రయత్నం కాదు. ఇక్కడ కూర్చున్న 100 మందిలో ఒక్కడు, 1 person
వాళ్ళంతట వాళ్ళగా లైఫ్లో మారి వాళ్ళు పక్కవాడికి ఉపయోగపడే స్థాయిలో, ఇదిగో నేను జీవితంలో సార్ నేను బాగుపడ్డాను, నా వల్ల ఈ 10 మందిని బాగు చేశానంటే మై టాక్ పర్పస్ ఈజ్ ఓవర్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చిల్డ్రన్, మై డియర్ లవర్స్, మై డియర్ డార్లింగ్స్, లైఫ్ చాలా వాల్యుబుల్ నాన్న. పనికి మాని విషయాల కోసం సమయాన్ని వృధా చేయకండి. నాకు తెలుసు 24 గంటల జీవితంలో ఒక రోజులో 5 గంటల నుంచి 6 గంటలు మాత్రమే నిద్రపోయి నేను సుమారుగా 18 గంటలు కష్టపడుతున్నాను కాబట్టి నాకు జీవితం వేరు తెలుసు. ఐ నో ఈవెన్ టుడే అట్ ది ఏజ్ ఆఫ్ 45 నేను మినిమం 18 అవర్స్ వర్క్ చేస్తున్నాను. 18 అవర్స్. మీలో ఎంతమంది 8 అవర్స్ కనీసం చదువుతున్నారు? మీ కాలేజీలో కాకుండా కనీసం 8 అవర్స్ ఎంతమంది చదువుతున్నారు? కనీసం 4 అవర్స్ ఎంతమంది చదువుతున్నారు? మీరు నాకు చేతులు ఎత్తద్దు. నీ ఆన్సర్ని నీ అంతరాత్మకు చెప్పుకో. నేను ఒక డాక్టర్ లాంటి వాడిని, మీరు ఒక పేషెంట్ లాంటి వారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, పలానా జబ్బు ఉంది, పలానా జ్వరం ఉంది, పలానా దగ్గు ఉంది, పలానా జలుబు ఉంది. డాక్టర్ ఏం చేస్తాడు? చెప్పాలి, మాట్లాడండి. పేపర్ మీద ప్రిస్క్రిప్షన్ మీద ఏంటి రాస్తాడు? మాత్రలు, మందులు రాస్తాడు. ఏం చేయాలి? మనం పేషెంట్ తీసుకుని వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళి మందుల షాప్కి వెళ్ళి ఏం చేయాలి? అబ్బాయిలు మాట్లాడు, ఏం చేయాలి? నువ్వు ఇలాగే ఉన్నారనుకోండి, పెళ్ళి అయిన తర్వాత రోజు గదిలో పెట్టి మీ ఆవిడ గ్యారంటీ చీపురు కడతో చెదగొట్టేస్తుంది. అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. అంటే మీరు ఫాస్టేలే, ఇక్కడ నటిస్తున్నారు, ఫాస్ట్ కాదని నాకు తెలుసు. కొంచెం ఫాస్ట్ అవ్వండి, ఇక్కడ మాట్లాడండి. నువ్వు మాట్లాడకపోతే ఇది నువ్వు క్లాస్ రూములో మాట్లాడితే తప్పు, ఇక్కడ మాట్లాడకపోతే తప్పు. నువ్వేంటో నువ్వు బయటికి చెప్పాలి కదా. సో డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్లో మనం ఎలాగైతే ఆ పేపర్ పట్టుకుని వెళ్ళినంత మాత్రాన మనకేమీ జబ్బు తగ్గిపోదు. మందులు కొనుక్కోవాలి, ఇంటికి తెచ్చుకోవాలి, మందులు వాడాలి, అప్పుడే జబ్బు తగ్గుతుంది. ఈ మాటలు విన్నంత మాత్రాన మీ జీవితంలో మార్పు కలగదు. ఈ మాటలను మీ లోపలికి తీసుకోవాలి, గుర్తుంచుకోవాలి, జీవితంలో ఆచరించాలి. తదనుగుణంగా మీ జీవితంలో మార్పు రావాలి, మీ జీవితంలో విజయం పొందాలి. దట్ ఈజ్ వాట్. మీకు అర్థమైంది అనుకుంటా. సో లవ్ యువర్ ఫస్ట్ బీ ఏంటిది? ఏం బర్నింగ్ డిజైర్ ఉండాలి చెప్పాను? మన జీవితం పక్కవాడికి వెలుగవ్వాలి. మన జీవితం పక్కవాడికి వెలుగవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన జీవితం వెలగాలి. వెలగాలంటే ఏం చేయాలి? మన జీవితం అనేటువంటి ఒత్తుకి నిప్పు తగిలించాలి. నిప్పు తగిలించాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఒత్తు ఉండాలి, ప్రేమిది ఉండాలి, నూనె ఉండాలి. ఇవన్నీ ఏంటో డీటెయిల్స్ నేను మీకు చెప్పను. మీ దగ్గర మనసు ఉంది, మీ దగ్గర విద్య ఉంది, మీ దగ్గర జ్ఞానం ఉంది, మీ దగ్గర అన్నిటికీ మించి సమయము లేదు మిత్రమా. అప్పుడు బాలకృష్ణ డైలాగు ఇప్పుడు చెప్తాను, సమయము ఉంది మిత్రమా. సమయం ఉంది మిత్రమా, నువ్వు తెలుగు కోల్కో. ఎల్ ఫర్ లవ్ యువర్ ఇన్సైడ్ పర్సన్. నీ జీవితంలో నీ లోపల ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించు. చాలామంది అద్దం ముందు నిల్చొని నేను ఎంత నల్లగా ఉన్నానో, నేను ఎంత దెబ్బగా ఉన్నానో, నేను ఎంత సన్నంగా ఉన్నానో. నీ ఫిజికల్ ఫీచర్స్, నీ భౌతికమైనటువంటి ఆకృతిని నువ్వు అద్దంలో చూసుకోగలుగుతున్నావు. కానీ రోజుకి కనీసం 2 నిమిషాలైనా నీ లోపల ఉండేటువంటి యొక్క ఫీచర్స్, నీ సౌందర్యాన్ని చూడు. కళ్ళు మూసుకో. నీ లోపల అదే నెక్స్ట్ ఏంటి? ఈ ఫర్ ఎవాల్యుయేషన్, మూల్యాంకనము. అంటే నువ్వు ఎన్ని మార్కులు వచ్చాయి నీ లోపల? ఇవాళ నేను గడిపాను, స్కూల్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను, నేను విన్నాను, నేను గడిపాను, ఏంటి నాలో ఉండే ప్లస్లు ఏంటి, నాలో మైనస్లు ఏంటి, నేనేం మార్చుకోవాలని నువ్వు కళ్ళు మూసుకొని నిన్ను నువ్వు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. నిన్ను నువ్వు మూల్యాంకనం, నిన్ను పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు నీ స్థాయి ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలి. అదే వాట్ BLEలో నీ ఎవాల్యుయేషన్ నీకు తెలియాలి. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియాలి. నీలో లోపాలేంటో తెలియాలి. నీ లోపాలని నువ్వు గుర్తించాలి. నీ లోపాలని ఇక్కడ లెక్చరర్లు ఎవరు గుర్తించినా ప్రయోజనం లేదు. నథింగ్. నువ్వు ఎక్కడున్నావో నువ్వు గుర్తించు. నీ లోపల ఉండేటువంటి ప్రతి చర్యని గమనించు. నీ ప్రతి ఆలోచనని కూడా నువ్వు ఊరికినే వదిలేయకు. అది పాజిటివా నెగిటివా చెక్ చేసుకో. డియర్ చిల్డ్రన్, లైఫ్ ఇస్ ఎ గోల్డెన్ ఛాన్స్. ఈ ఛాన్స్ని ఇప్పుడు మిస్ అయ్యావా, యూ కెన్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. టైమ్ ఈజ్ ఎ ట్రెజర్.
కాలం అనేటువంటి నిధి. ఆలోచించే నీ గుండె వేగంతో నువ్వు పరుగు పెట్టాలి. ఎక్కడో ఉన్నాము కదా, ఏదో చేస్తున్నాము కదా, నిర్లిప్తమైన నిర్లక్ష్య ధోరణితో ఉండకు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకో. నీ జీవితంలో నువ్వు ఏం చెయ్యాలో ప్రతి క్షణాన్ని గుర్తెరుగు. నీకంటూ నువ్వు భగవద్గీతని, ఒక బైబిల్ని రాసుకో. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక A4 సైజ్ పేపర్ తీసుకో. నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి, నేను ఇలా చెందాలి, నేను ఇలా బతకాలి, నేను ఇలాగా నా జీవితాన్ని జీవించాలి అని ఒక 10 వాక్యాలు రాసుకో. ప్రతిరోజు వాటిని చదువు. ఎవ్రీడే రీడ్ దోస్ థింగ్స్. అవి నీకు తప్పనిసరిగా అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇవ్వగలవు. దట్ ఈజ్ వాట్ BLESSINGS బ్లెస్సింగ్స్లో B ఫర్ బర్నింగ్ డిజైర్, L ఫర్ లవ్ యువర్ ఇన్సైడ్ పర్సన్, E ఫర్ ఇవాల్యుయేషన్ అయితే S ఫర్ స్పీక్ టు యూ. ఐ స్పీక్ టు మై సెల్ఫ్. స్పీకింగ్ టు మై సెల్ఫ్, నాతో నేను మాట్లాడుకోవాలి. నేను ప్రతిరోజు కళ్ళు మూసుకొని ఇప్పుడు మనం కూర్చున్నట్టుగా హ్యాపీగా ఆనందంగా కూర్చొని మన కోసం మనం మాట్లాడుకోవాలి. నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను, నేనేం చెందాలి, నేనేం చెయ్యాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలాగా ఉండాలి, నా ఆలోచన, నా చూపు, నా వినికిడి, నా స్పర్శ, నా ప్రవర్తన, ఇదంతా ఎట్లా నిన్నటికన్నా ఇవాళ ఈరోజు కన్నా బెటర్మెంట్లో ఉండాలో మనం తెలుసుకోవాలి. ఒక్కసారి మీ స్థితిని మీరు అనలైజ్ చేసుకోండి. మీ స్థితిని మీరు అందరు అనలైజ్ చేసుకోండి. మీ స్థితిని మీరు అనలైజ్ చేసుకోండి. ఒక 1 minute ఐ గివ్ యూ టైం. మీరు ఎక్కడున్నారో మీ స్థితిని మీరు అనలైజ్ చేసుకోండి. మీ లోపాన్ని ఏంటో మీతో మీరు అడ్మిట్ అవ్వండి. మీలోని మిస్టేక్ ఏంటి? మీకు బద్ధకం ఎక్కువ, నిర్లక్ష్యం ఎక్కువ, కాలక్షేపం చేసేటువంటి దుర్గుణం ఉన్నదా, లేదా పోస్ట్ పోన్ చేసే గుణం ఉన్నదా, లేదా ఇతరమైన చెడ్డ లక్షణాలే ఉన్నాయా, లేకపోతే జీవితం మీద అసలు టార్గెటే లేదా, డ్రీమ్ అనేటువంటిది లేదా, లేదా మీ లోపల మీకు ఒక రాజ్యాంగమే లేదా? భారతదేశానికి ఉండే రాజ్యాంగం కాదు, నీ లోపల ఉండే నీ రాజ్యాంగం నీకు ఉందా, నీకు లేదా? ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా చక్కటి స్ఫురణతో ఐ గివ్ యూ 30 seconds ఆఫ్ టైమ్. క్లోజ్ యువర్ ఐస్, అనలైజ్ యువర్ సెల్ఫ్ సైలెంట్లీ. కళ్ళు తెరవకుండా రబ్ యువర్ హ్యాండ్స్. ఒక్కసారి కళ్ళు తెరిచాక అందరూ మీ కుడి చేతి పామ్, అరచేతిలో మీ అమ్మగారి యొక్క, మీ నాన్నగారి యొక్క, మీ తల్లిదండ్రుల యొక్క, మీ మాతృమూర్తి, మీ పితృతుల్యుల యొక్క ముఖాన్ని చూసుకొని కిస్ దెమ్ అండ్ క్లాప్ ఫర్ దెమ్ ఫర్ ద వండర్ఫుల్ లైఫ్ విచ్ దే హ్యావ్ గిఫ్టెడ్. అమ్మకి నాన్నకి ఒకసారి ముద్దు పెట్టండి. మీ చేతిలో వాళ్ళ యొక్క ముఖాలు కనిపించాలి. పెట్టండి రా, అమ్మకి ముద్దు పెట్టమన్నాను రా, నాన్న ముద్దు పెట్టమన్నాను రా. ఎస్, వెరీ గుడ్. అండ్ క్లాప్ ఫర్ మనకి ఎంత అద్భుతమైన జీవితం ఇచ్చినందుకు, ఎంతటి అద్భుతమైన జీవితం. కమాన్, సంథింగ్ మోర్. 1 2 3. మన జీవితంలో మనము నడిచేటప్పుడు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఒక సభలో కూర్చున్నప్పుడు, ఒక దగ్గర ఉండేటప్పుడు, ఒక దగ్గర పని చేసేటప్పుడు, ఒకళ్ళు ఎవరైనా మనకి సంబంధం లేనటువంటి మీలా 100 మందో 200 మందో మీ జీవితంలో మీరు నిలిచినప్పుడు మీకు చప్పట్లు కొడితేనే అదే మీ జీవితం. గుర్తుంచుకోండి, దట్ ఈస్ ద వండర్ఫుల్ లైఫ్. అది కొట్టాలంటే ఏం చేయాలి తెలుసా? B ఫర్ బర్నింగ్ డిజైర్ ఉండాలి, L ఫర్
ఈ ఫర్ ఇవాల్యుయేషన్, ఎస్ ఫర్ ఏం చెప్పాను, స్పీకింగ్ టు మై సెల్ఫ్. ఏంటిది అంటే మనతో మనం మాట్లాడుకోవడం. ఇంకో ఎస్ బ్లెస్సింగ్లో BLESSINGSలో BLES తర్వాత ఇంకోటి ఏంటి వచ్చింది, ఎస్. ఇంకో ఎస్ ఏంటి తెలుసా, సాక్రిఫైస్. ఏంటిది ఇంకా చెప్పాలి, ఏంటిది? మీరు నమ్ముతారో నమ్మరో, గత ఫిబ్రవరి 2023 ఫిబ్రవరిలో ఇదే నెలలో ఐ వాజ్ ఆపరేటెడ్ ఆన్ మై వోకల్ కార్డ్స్. నా గొంతులో ఉండే వోకల్ కార్డ్స్కి బెంగళూరులో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జరీ జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, భరద్వాజ్ నీ గొంతు చాలా విలువైంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, దాంట్లో ఒక పాలిప్, ఒక కాయ లాంటిది పుట్టింది, దాన్ని సర్జరీ చేసి తీసాం, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అప్పుడు నేను చెప్పాను, అమ్మా డాక్టర్ రీమా శెట్టి బెంగళూరు, అమ్మా ఈ జీవితంలో పుట్టాను, బతుకుతున్నాను, వన్ డే ఐ విల్ డై, చనిపోతాను, దానికోసం ఆలోచన లేదు. కానీ నేను పుట్టింది కేవలంగా నేను బతకడానికి అయితే మాత్రం కాదు, నేను బతుకున్నదే ఈ గొంతుతో. ఈ గొంతు నుండి భగవంతుడు కొన్ని వేల మందికి, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ రోజు వరకు సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులతో మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. 3 lakh చిల్డ్రన్. లేదమ్మా, ప్రతి గ్రామంలో, ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, కార్పొరేట్ కల్చర్లో ఎక్కడ పిల్లలు ఉన్నారని తెలిసినా, నన్ను పిలిచినా దేవుడే పిలిచేయడానికి నేను వెళ్ళి మాట్లాడతానమ్మా. దానికి నన్ను నేను సాక్రిఫైస్ చేయడానికి నేను రెడీ అని చెప్పాను. సాక్రిఫైస్ ఉండాలి. అరే మనం కాలాన్ని త్యాగం చేయలేము, నిద్రని త్యాగం చేయలేము, సెల్ ఫోన్ని త్యాగం చేయలేము, మనకుండే తిండిని త్యాగం చేయలేము, మనకుండే కంఫర్ట్స్ని త్యాగం చేయలేము, పనికిమాని హసుకుని త్యాగం చేయలేము, పనికిమాని పుక్కిట పురాణాలు త్యాగం చేయలేము. మన జీవితంలో ఏ త్యాగము చేయలేకపోతే ఎక్కడరా మనకు వస్తుంది? ఎక్కడ మనకు వస్తుంది విజయం? ఎక్కడ మనకు వస్తుంది ఆనందం? ఎందుకు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత రాముడు అనగానే జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నారు? జనాలు పిచ్చోళ్ళ, జనాలు పిచ్చివాళ్ళ. తండ్రి దశరథ మహారాజు గుండెలు అవిసేలా గుండె నేలకేసి కొట్టుకొని, రామా వెళ్ళిపోతావా వనవాసంకి, రామా వెళ్ళిపోతావా అడవులకంటున్నా, నాన్నగారు మీరు ఇచ్చిన మాట పోకూడదని తండ్రి ఏడుస్తున్నా సరే ఆగకుండా తండ్రి మాట కోసం వెళ్ళిపోతున్నప్పుడు రాజ్యాన్ని త్యాగం చేశాడు కాబట్టే కదరా. వేవి నేను మీకు ఏదో మోటివేట్ చేయడానికి పురాణాలు చెప్పట్లే, మనకు తెలియనటువంటి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను, మీరు వినే ఉంటారు. రామ లక్ష్మణ భరత, గట్టిగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో రాముడితో పాటు అడవికి ఎవరు వెళ్ళిపోయారు? డన్ను వెళ్ళిపోయాడు. అయితే రాముడు వెళ్ళిపోయాడు కదా, నేను మాత్రం రాజ్యంలోకి రానని రాముడి యొక్క పాదుకలను దండి గ్రామంలో పెట్టుకొని ఎవరిది అక్కడ ఉండిపోయాడు? భరతుడు. మన ఎవ్వరికి తెలియనటువంటి వాడు. మూడోవాడు ఎవడు? 4వవాడు శత్రుఘ్నుడు. ఎందుకు చరిత్రలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వాళ్ళ గుడి కట్టినా, వాళ్ళ కోసం ఒక మాట చెప్పుకున్నా ఎందుకు ఒళ్ళు పులకిస్తోంది, రోమాంచితం అవుతోంది, మనసులో పులకింత కలుగుతోంది, మనకు పులకరిస్తోందో తెలుసా? ఒకరోజు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకరోజు కౌసల్యాదేవి అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రపోతుంటే మేడ మించి మిద్ది మించి ఎవరో నడిచినట్లుగా అయింది. దబ్ 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 అడుగుల శబ్దాలు అవుతున్నాయి, శబ్దాలు అవుతున్నాయి. అయిన తర్వాత ఏంటి దీన్ని చూస్తారు. అప్పటికే రాజులు మహారాణులు కదా, ఎవరెక్కడ అన్నట. అమ్మ చూస్తాన్ని ఆ భటుడు పైకి వెళ్ళి చూశారు. ఓకే, రాముడి యొక్క భార్య పేరు లక్ష్మణుని యొక్క భార్య పేరు ఊర్మిళ, భరతుని భార్య పేరు మాండవి, ఏంటి శత్రుఘ్నుని భార్య పేరు శృతకీర్తి. శృతకీర్తి ఏం పేరు? గట్టి చెప్పాలి, ఏంటి పేరు? అమ్మా యువరాణి గారు ఉన్నారమ్మా, శృతకీర్తి యువరాణి గారు మేడ మీద నడుస్తున్నారు. అర్ధరాత్రి సమయం ఎంత అయింది చెప్పండరా? 12. అప్పుడు వెంటనే కౌసల్యాదేవి ఆమె పిలిపించింది. ఏంటి శృతకీర్తి, ఎంత అర్ధరాత్రి సమయంలో మేడ మీద నడుస్తున్నావేంటి? నిద్ర రావటం లేదు అత్తగారు, నిద్ర రావటం లేదు. ఏమీ నిద్ర రావట్లేదు, ఏం చెప్పమంటారు?
రాముడేమో వనవాసానికి వెళ్ళిపోతే, శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోతే, లక్ష్మణస్వామి వారితో తోడు వెళ్ళిపోతే, భరతాగ్రగణ్యులైనటువంటి వారు బయట రాజ్యానికి బయట ఉంటే, మరి నా భర్త శత్రుఘ్నుడు ఇంటికొచ్చి సుమారుగా 10 ఏళ్ళు దాటిపోయిందని చెప్పాడట. చూడండి, మనకు తెలియనటువంటి అంశం. సుమారు 10 ఏళ్ళు దాటిపోయింది వారి ఇంటికి వచ్చి. వారి ముఖం కూడా చూడక నేను ఉండలేకపోతున్నాను, నిద్ర రావట్లేదంటే, అప్పుడు ఆ రాత్రి సమయంలో మంత్రివర్యుల్ని, సేనాధిపతులని, కౌశల్యదేవి పిలిచి ఎక్కడ ఉన్నాడు ఈ శత్రుఘ్నుడు, ఇంటికి రాకుండా తిరుగుతున్నాడని వెతికి చూస్తే, మీరు గమనించండి, అయోధ్య నగరానికి బయట ఎక్కడో ఆ దండి గ్రామంలో ఉండేటువంటి దగ్గర భరతుడుంటే, అయోధ్య గ్రామపు పొలిమేరలో అంటే గ్రామంలో, అంటే ఆ అయోధ్య నగరంలోకి ప్రవేశించేటువంటి ఆ మొదట్లో ఒక రాతి బండ మీద పల్చన ఆకులు పరుచుకొని, ఒక తువ్వాలాంటిది పరుచుకొని అక్కడ హాయిగా నిద్రపోతున్నాడు శత్రుఘ్నుడు. అప్పుడు కౌసల్య, శృతకీర్తి ఇద్దరు వెళ్ళి, నాయనా శత్రుఘ్న, ఇక్కడ పడుకోవడం ఏంటి? రాజ్యము, అంతఃపురము, భార్య, ఇంతమంది ఉండగా దాసితనంటే, అప్పుడు అన్న మాటకి ఎందుకు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు కూడా చరిత్రలో మిగిలేరు తెలుసా? ఇవాళ చెప్పుకుంటున్నాం తెలుసా? ఇవేవి పొక్కిటి పురాణాలు కాదు. రామసేతు ఉందా లేదా అంటే ఉంది అనే కన్క్లూషన్కి సైంటిస్టులు వచ్చారు. కానీ పుక్కిటి పురాణం కాదు. ఎందుకంటే రాముడెక్కడో వనవాసంలో అడవుల్లో ఉంటే, లక్ష్మణుడు అతనికి తోడుగా ఉంటే, నీ పరిపాలన చేసే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న భరతుడేమో అతని పాదుకులు పెట్టుకొని ఎక్కడో రాజ్యానికి బయట ఉంటే, వీళ్ళందరిని వదిలి నేను ఎక్కడమ్మా రాజ్యంలో పడుకుంటాను, అంతఃపురంలో పడుకుంటాను? నేను ఈ రాతి మీద పడుకోవడమే నాకు లభించినటువంటి సుకృతము, ఇదే నా నిజమైనటువంటి ఉనికి, నేను ఇక్కడే పడుకుంటానమని చెప్పాడు. త్యాగం అంటే లేనిది చేయడం కాదు బిడ్డ, లేనిది చేయడం కాదు, ఉండి కూడా త్యాగం చేయగలగాలి. నీ సెల్ ఫోన్ ఉండి కూడా నువ్వు పక్కన పెట్టగలగాలి. నువ్వు పక్కవాడితో మాట్లాడే అవకాశం ఉండి కూడా పక్కన పెట్టి నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టగలగాలి. నీ తల్లిదండ్రులు నీకు ఎందుకు జన్మిచ్చారో వాళ్ళు పులకించాలంటే, వాళ్ళు ఉన్నా లేకున్నా, ఎవరైనా కొంతమంది తల్లిదండ్రులు కోల్పోవచ్చు. కాలం కాటు వేసి తల్లినో తండ్రినో మనం దూరం చేయవచ్చు. కానీ వారి యొక్క బ్లెస్సింగ్స్, వారి అనుగ్రహము, వారి దీవెనలు మీతో ఉంటాయే. మీరు అద్భుతమైనటువంటి రీతిలోకి మీరు వచ్చిన రోజు మాత్రమే మీ తల్లిదండ్రి పులకిస్తారు. అంతే తప్ప మీరు మంచి బట్ట కట్టుకున్న రోజున, మీరు ఏసీలో తిరిగిన రోజున, మంచి సినిమా చూసిన రోజున కాదు. నువ్వు బతకాలి, పక్కవాడిని బతికించాలి, అదే జీవితం. ఆ జీవితం గడిపేటువంటి వాళ్ళ గురించి తల్లిదండ్రుల యొక్క అసలు సాక్రిఫైస్ చేయాలి మనం. వాట్ వీ హ్యావ్ టు డూ? ఏది త్యాగం చేయాలో నీ లోపల చెప్తుంది నీ అంతరాత్మ, అది త్యాగం చేయి. పక్కవాడితో నువ్వు పుక్కిటి పురాణాలు మాట్లాడటం త్యాగం చేయి. సెల్ ఫోన్లో పనికిమాని చాటింగ్లు త్యాగం చేయి. రీల్స్ చూసుకోవడం త్యాగం చేయి. ఇన్స్టాలో త్యాగం చేయి. కాలక్షేపం చేయడం త్యాగం చేయి. నువ్వు ఈ భూమి మీద కేవలంగా బతకడానికి రాలేదు. గాంధీ ఒక్కడే మహాత్ముడు కాదు, ప్రతి ఒక్కడు మహాత్ముడు అని చెప్పడానికి గాంధీ వచ్చాడు. ఆ విషయం గుర్తుంచుకో. ప్రతి ఒక్కడు మహాత్ముడే. ఎవ్రీబడి నా దృష్టిలో పనికి వచ్చినవాడు, పనికి రాని వాళ్ళు, విలువైన వాళ్ళు, విలువ రెండు లేవు. ప్రతి ఒక్కరు వెరీ 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 ఎంబాడిమెంట్ ఆఫ్ దట్ డివినిటీ. అందరూ దివ్యత్వమే. నేను చెప్పింది అవునా కా చెప్పండి? ఎస్, నిజం. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్, ఇంతసేపు నేను మాట్లాడాను మీ మ్యాథ్స్లో లెక్కలు చేయండి అని కానీ, ఫిజిక్స్ చదవండి అని కానీ, కెమిస్ట్రీలో ఫార్ములాస్ కంఠస్థపెట్టినాను కానీ, కామర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి అని కానీ, పలానా ప్రశ్నను చదవండి అని కానీ, పలానా టెస్ట్ పేపర్ చేయండి అని కానీ, మీకు 20 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు రోజంతా చదువుతూ ఉండాలి కానీ నేను చెప్పానా? నో, ఐ వోంట్ టెల్. చదువు చదవద్దు. నేను ఇక్కడ లెక్చర్స్ కూడా చెప్తాను, మీ పిల్లలందరినీ చదవద్దని చెప్పండి. అరే రమేష్ సాహు నన్ను తంతాడు, ఇదేంటారు నిన్నేదో మంచి మాటలు చెప్పమంటే ఏది చదవద్దని చెప్తున్నావు? కరెక్ట్. డోంట్ రీడ్ చెప్పండి. డోంట్ రీడ్, చదవకూడదు. ఏం చేయకూడదు? చదువుని చదవకూడదు చెప్పండి. ఇవన్నీ మంత్రాలు రా. మీకు ఇలా చెప్పిన బట్టి ఇప్పటిదాకా రాలేదు. అమ్మయ్యా, గొప్ప స్పీకర్ని తెచ్చారండి మీరు. మాకు ఎంత నచ్చాడో. ఎన్నాళ్ళేవో మాకు చదవమని చెప్పినాడు కానీ చదవద్దని చెప్పినాడు మొట్టమొదటి వచ్చాడు. చెప్పండి, చదువుని చదవవద్దు, చదువుని వ్రాయవద్దు, చదువుని కంఠస్థ చేయవద్దు, లెక్కలు చేయవద్దు, ఫిజిక్స్ని కంఠస్థ చేయవద్దు,
ఇవే అమ్మయ్యా, మీ అందరికీ ఇవేమి చేయకూడదు. మనం ఏం చేయకూడదు? చదువుని చదవకూడదు, కంఠస్థ పెట్టకూడదు, ప్రశ్నలు చదవకూడదు. ఏం చేయకూడదు? ఏం చేయాలరా? చదువుని ప్రేమించాలి, చదువుని ప్రేమించాలి. అరే పిల్లలు చూడరా, ఈ రెండు కళ్ళు చూడండి. ఇటీవల ఒక సర్జరీ అయితే ఒక ఐ సైజ్ కూడా తగ్గిపోయింది. అంటే బ్లైండ్ అయిపోవడమే కాదు, గ్లూకోమా అనే డిసీజ్ వచ్చి ఒక ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఇది చిన్నదైపోయింది. అబ్జర్వ్ చేయండి. కానీ ఎక్కడ నా 10th ఇంటర్ 2 years డిగ్రీ అంటే ఎంఈసి ఇంటర్ ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళం, బీకామ్ ఆర్ట్స్ కాలేజ్ 3 years, బిఎడ్ సార్ సిఆర్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏలూరు, స్పెషల్ మళ్ళీ బిఏ స్పెషల్ ఇంగ్లీష్ 3 years కరస్పాండెన్స్, ఎంఏ ఇంగ్లీష్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇన్ని చేశాను కదా. నేను చెప్పిన ఇదే డిగ్రీల కోసం మాట్లాడలే. మీ పుస్తకం నువ్వు తీసుకుని నువ్వు చదవగలవరా? అవునా కాదా? నేను ఎక్కడ చదవలేను, నాకు బ్రెయిల్లీ కూడా రాదు. ఇంకోళ్ళు చదవాలి, నేను వినాలి. ఎగ్జామ్కి నేను వెళ్తే నేను చెప్తే ఇంకోటి రాయాలి. ఎంత ఘోరం తెలిసిన పరిస్థితి. నేను హ్యాజ్ అని చెప్తే హ్యాజ్ స్పెల్లింగ్ అలాగా HAS, అవతల వాడికి ఏం వినిపించింది? యాజ్ వినిపించింది. వాడు ఏం రాసేవాడు? ఎస్. నేను అడిగేవాడిని, ఏంటి రాసేవు నాయన? యాజ్ రాసాను. అరే నేను చెప్తుంది ఒక పదం ఒక వాక్యం కాదు, ఒక పదం చెప్తున్నాను. ఒక పదంలో నేను హ్యాజ్ చెప్తే వాడు ఏం రాసేవాడు? ఒరే నాయన యాజ్ కాదురా, ఏంట్రా? హ్యాజ్ రా. నీలాంటి వాడు ఏమైపోతావు? నేలకేసుకొని గోడకేసుకొని బుర్ర కొట్టుకుంటావు. నెవర్ ఇన్ మై లైఫ్, నెవర్ ఇన్ మై లైఫ్. నేను స్టోరీ అంతా అయిపోయింది చప్పట్ల కొట్టు. నేను నా జీవితంలో నాకేంటబ్బా ఇలా జరుగుతోందని ఒక్కరోజు కూడా నేను ఏడవలేదు. నాకు కావాలి ఛాలెంజెస్, నాకు కావాలి. ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా పర్వాలేదు. భగవంతుడు డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? ఈ అబ్బాయి 8 ఏళ్ళప్పుడు కంప్లీట్గా గుడ్డివాడు అయిపోతాడు. మా అమ్మగారు భర్త లేడు, నన్ను పట్టుకొని ఏడ్చారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అన్నాను. విను ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ? ఒరే నీకు చూపు పోతుందట్రా. నేను నాకు తెలియని వయసులో 9 ఏళ్ల వయసులో మా అమ్మగా చెప్పినమాట, అమ్మ డాక్టర్లు చెప్పింది చూపే పోతుందన్న, మా ప్రాణం కాదమ్మా, ప్రాణం ఉందమ్మా. ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ యామ్ డెఫినెట్లీ. ఈరోజు ఆమె చాలా గర్వంగా తలెత్తుకొని చెప్తుంది, ఎస్ డిఎస్వి భరద్వాజ్ నా కొడుకు. కంటి చూపు కాదురా, నీ లోపల ఉన్న అంతర్గత శక్తి ఏంటి? ఆ రోజున యాజ్ రాసేటువంటి స్క్రైబర్కి నేను డీలా పడలే. నో రాయ్, ఏం పర్వాలే, కొట్టే మళ్ళీ రాయ్. పరీక్ష అంటే నాకు ఏ రోజు భయం లేదు. ఐ లవ్ ఎగ్జామ్. నాకు ప్రశ్న వచ్చినా రాకపోయినా నేను ఆన్సర్ రాస్తా. నా కాన్ఫిడెన్స్ అది నిజం. నా సీక్రెట్ చెప్పేస్తాను మీకు. నాకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా నేను ఆన్సర్ చేస్తా. నాకు చెప్పిన ప్రతిదీ గుర్తుంచుకోవడం, ప్రొజెక్ట్ చేయడం. ఎంత బాగా వినాలి, అవునా కదా? ఎంత బలంగా వినాలి. గ్రాస్ప్, మొత్తం గుర్తుంచుకోవాలి, మొత్తం ప్రొసెస్ చేయాలి. మన బ్రెయిన్ అంతా అప్లై చేయాలి. స్రవంతి అన్న పేరు ఇవాళ ఇక్కడ విన్నానంటే 50 ఏళ్ల తర్వాత కూడా స్రవంతి 3 ఫిబ్రవరి 2024 మధ్యాహ్నం 3 గంటలకి అన్నది నా బ్రెయిన్లో రికలెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై కాన్సన్ట్రేషన్. దట్ ఈస్ బ్లెస్సింగ్స్లో BLESSI. నెక్స్ట్ ఏంటిది? సాక్రిఫైస్. ఆ రోజు చేసినటువంటి శత్రుఘ్నుడు ఆ రోజు అవకాశము ఉండి కూడా రాతి నేల మీద పడుకున్నాడు. మనకు అవకాశం ఉండి కూడా టెక్నాలజీ సాంకేతికత అనేటువంటి మోజులో పడిపోతున్నాం. ఇంకా ఈ వయస్సులో ఏంటి తెలుసా? ఐ లవ్ యూ, నువ్వెంత బాగున్నావు. ఏంటి బాగుంది మొహం సంతకెళ్ళ.
నీకేం తెలుసు? మీరున్నదంతా ఒక బయలాజికల్ రెవల్యూషన్. ఆ బయాలజీ లెక్చర్ మీకు బాగా చెప్తారు. మీ గ్లాండ్స్, మీ గ్రంథులన్నీ కూడా గంగా, నాగావళి, వంశధార నదుల్లో పొంగి పొరలుతూ ఉంటే మీ లోపల వచ్చేటువంటిది ఇదేమి లవ్వు కాదు, ఇది ఒంటిలో కరిగిపోతున్న కొవ్వు, వాసన లేని పువ్వు, వాసన లేని పువ్వు. మిగిలిపోయేది మనకి బస్సు తప్పే నవ్వు. ఎవడైనా ఐ లవ్ యూ అని నీకు చెప్పాడు అనుకో, వీడిని మించిన పకోడీగాడు ఈ జీవితంలో ఎవడు లేడు అనుకోండి. నో, ఒక జీవితంలో ఒక స్థాయికి వచ్చే వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట మనం మొట్టమొదట ఎవరికి చెప్పాలి తెలుసా? నా జీవితంలో అయితే నేను ఐ లవ్ యూ అనే పదం నా గర్ల్ ఫ్రెండ్కి చెప్పాను ఫస్ట్. నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నన్ను కన్న నా తల్లి, నా గర్ల్ ఫ్రెండ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్పాలి. మనం మన యొక్క తల్లిదండ్రులకి ఐ లవ్ యూ చెప్పాలి. ఎవరికి చెప్పాలి ఐ లవ్ యూ? ఏం చెప్పాలి? గట్టిగా ఏం చెప్పాలి? అంతేగాని రోడ్డు మీద కనిపించే ప్రతి అమ్మాయికి తెల్లని తొక్క, నల్లని చున్ని, జీన్స్ ప్యాంటు, సిరిగిపోయిన సెడ్డి ఇవి కాదు. ఇప్పుడంతా కూడా ఏమనుకోవద్దు, బొక్కల ప్రపంచం. ఎంత చిరిగిపోతే అంత ఫ్యాషన్. అంటే ఏంటి? మనకు అన్నీ చిరిగిపోయి, ప్యాంట్లు చిరిగిపోతున్నాయి, చున్నీలు చిరిగిపోతున్నాయి, జీవితంలో అన్నీ, జీవితమే చిరిగిపోతుందో పక్క నుంచి. ఎవడికి ఏం పట్టడంలే. సో ఐ లవ్ యూ ఎవడికి చెప్పాలి? నేను ఎందుకు చెప్పానంటే, ఆ రోజు నేను నా తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి క్షణం కూడా తప్పించాను. ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయినా ఎవడో చెప్పింది విని రాసి ప్రొజెక్ట్ చేసి ఇలా పడుతూ లేస్తూ అంతే కదా. గ్రాఫ్ ఉంది కదా, సినిమాలో చూసారు కదా, ఈసీజీ ఇలా కదులుతూ ఉంటే, పైకి కిందకి కదులుతూ ఉంటేనే జీవితం ప్రాణం అన్నట్లుగా స్ట్రైట్ లైన్ వచ్చిందనుకో, బకెట్. ఎస్. సో నేను ఎన్నిసార్లు పడ్డానో నేను లెక్క పెట్టను. పడిన ప్రతిసారి లేచాను రా. మీరు నమ్మండ్రా నమ్మపోండ్రా. ఇవాళ ఫిబ్రవరి 3, 2024 ఈ డేట్ నాడు నా వయసు 45 సంవత్సరాలు చెప్తున్నాను. 8వ ఏట నేను మొదలుపెట్టినటువంటి సంఘర్షణ ఈ రోజు దాకా పడుతూ లేస్తూ ఎన్నిసార్లు పడినా లేచను. దట్ ఈజ్ వాట్ నేను తల్లికిచ్చిన ఐ లవ్ యూ చెప్పే పదానికి అర్థం. గట్టిగా కమాన్. అందరు చెప్పండి, ఐ లవ్ యూ అమ్మా. గట్టిగా, ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ మై సెల్ఫ్. ఎస్. తల్లిదండ్రుల కోసం బతకండ్రా, వాళ్ళ చిరునవ్వు కోసం బతకండ్రా. ఏముందిరా ఈ జీవితంలో? అరే ఎవడనో ఒకరిని, వినండిరా అబ్బాయిలు అమ్మాయిలు, ఎవడనో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పదు. అవునా కాదా? చెప్పండి. ఇప్పుడు కాకపోయినా ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 6 ఏళ్ళు, ఇంకో 7 ఏళ్ళు, ఇంకో 8 ఏళ్ళు పక్కన పెట్టు. ఎవరితోనో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పదు. అప్పటిదాకా దానికోసం ఎందుకురా వెంపలాట? అదేం ఉండదురా. లవ్ అంటే మ్యారేజ్ ఈజ్ లైక్ ఏ చూయింగ్ గమ్. నాకు చెప్పింది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకుందన్నమాట. లవ్ మ్యారేజ్ చేసుకుంది. నేను అడిగాను, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, లవ్ మ్యారేజ్ కదా, ఇది ఎలా ఉంది జీవితం అని అడిగాను. భరద్వాజ్ ఏం చెప్పమంటావు? మ్యారేజ్ ఈజ్ లైక్ ఏ చూయింగ్ గమ్. ఫస్ట్లో ఇట్ ఈజ్ వెరీ స్వీట్, నవ్వులుతున్న కొద్దీ ఎప్పుడు ఉమ్మేస్తానా, ఇంతే జీవితం. అది దేంట్లో ఉంటుంది తెలుసా? తెలిసి తెలియని అపరిపక్వమైన ఇమ్మెచ్యూర్డ్ ఇన్ఫాక్చుయేషన్లో ప్రేమ వల్ల వచ్చేటువంటి బయోలాజికల్ నీడ్లో ఉంటుంది ఆ ప్రేమ. అది ప్రేమ కాదు, దాని పేరు ఒళ్ళు కొవ్వు. మనం చెప్పుకునేటువంటి ప్రేమ ఏంటి తెలుసా? ఒక స్థాయి వచ్చిన తర్వాత, జీవితంలో ఒదిగిన తర్వాత ఒక స్థాయికి వచ్చాక, తల్లి తండ్రిని మెప్పించిన తర్వాత జీవితంలో విలువలతో, జ్ఞానముతో చక్కగా మన జీవితానికి కూడా వెలుగుని పెంచి, మన జీవితానికి నవ్వుని పెంచి, మన జీవితానికి ఆనందాన్ని పెంచి, వాళ్ళ జీవితంలో కూడా మనం పరిమళాన్ని పెంచి, వాళ్ళ జీవితంలో విలువను పెంచి, సమిష్టిగా 2 కుటుంబాల్లోని అద్వితీయమైన ఆనందాన్ని పెంచగలిగేటువంటి ప్రేమని బంధం వేసేదే నిజమైన వివాహం. ఆ వివాహం మనం చేసుకోవాలి.
తెలుసుకోండి. ఇప్పుడు ఎవరైనా అటువంటి వాటిల్లో ఉంటే గనక విత్డ్రా. ఏమైపోతుంది, నేను చచ్చిపోతాను. పని అయిపోద్దురా నాయన. నువ్వు ప్రేమించకపోతే చచ్చిపో. ఓకే, బుర్ర లేనివాడిరా. బుర్ర లేని వాళ్ళు చచ్చిపోతారు. నేను ఎన్నిసార్లు చచ్చిపోవాలి? నాకు కనిపించినందుకు ఎన్నిసార్లు చచ్చిపోవాలి? నాకు తెలిసినప్పటికీ సుమారుగా మోర్ దెన్ 200-300 మంది సార్లు చచ్చిపోవాలి. నేను చచ్చిపోవడానికి పుట్టలే, చచ్చిపోతున్న వాడిని బతికించడానికి పుట్టాను. లాసా ఫౌండేషన్ అంటే లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. ఏంటది? LAAS. నేను ఎందుకు చెప్తాను తెలుసా? నేను ఒక హెడ్ మాస్టర్ని, నాకు జీతం వస్తుంది, ₹1,00,000 జీతం వస్తుంది, హ్యాపీగా బతకచ్చు. ఆ లాసా ఫౌండేషన్లో ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఇంకా చనిపోతాడు. ఈ అబ్బాయి బ్లడ్ క్యాన్సర్ చనిపోతాడు. 2 నెలల్లో 3 నెలలు చచ్చిపోతాడంటే లాసా ఫౌండేషన్ తరపున సహాయం అడిగితే అబ్బాయికి ట్రీట్మెంట్కి డబ్బులు సహాయం చేశాం. సుమారుగా ఆ అబ్బాయి అక్కడికి ఇంకొక 2.5 years బతికాడు. ఎన్నాళ్ళు బతికాడు చెప్పండి? ఎన్నాళ్ళు? అయిపోయిన తర్వాత చివరిలో డాక్టర్లు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయిది అయిపోయింది, ఇంకా లైఫ్ స్పాన్ ఫ్యూ డేస్ కన్నా బతకడు అంటే. లాస్ట్ డిజైర్, చివరి కోరిక. తల్లి ఏడుస్తూ అడిగింది, ధనుంజయ్, అబ్బాయి ధనుంజయ్ నీకేం కావాలరా? ఏం తింటావురా? ఎక్కడికి వెళ్ళాలనుంది? ఏం చూడాలనుందంటే, మీరు నమ్మండి మై డియర్ చిల్డ్రన్, నా బిడ్డలు నా కడుపును పెట్టిన పిల్లలతో సమానం కాబట్టి నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ అబ్బాయి అన్న మాట ఏం తెలుసా? అమ్మా, మనం ఎవరో తెలియకుండా 2-3 నెలల్లో చచ్చిపోతామంటే మనల్ని కనీసం మన బంధువు మిత్రుడు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఆ లాసా ఫౌండేషన్ నుంచి భరద్వాజ్ గారు అనే వ్యక్తి మనకి ఈ 2 సంవత్సరాల పాటు సపోర్ట్ చేసి ఎక్కడున్నా డబ్బులు ఇచ్చి నువ్వు బతకాలి, నువ్వు బతకగలవని ధైర్యాన్ని ఇచ్చారే. చచ్చిపోయేలోగా ఒక్కసారి అతన్ని గుండెకి హత్తుకొని చచ్చిపోవాలమ్మా అన్నది. అదిరా బతుకంటే. అబ్బాయి వచ్చాడు, నాతో కూర్చున్నాడు, 1.5 hours మాట్లాడాడు, నా గుండెకి నన్ను హగ్ చేసుకున్నాడు. ఆ మొన్నాడు చనిపోయాడు. నేను కూడా ఎవడో చచ్చిపోయినట్లుగా నాకు కనిపించట్లేదని పడిపోతే లేకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతే, ఇలాగ నేను మీకు చెప్పిన లాంటి కేసెస్ లాసా ఫౌండేషన్ తరపున ఇవాళకి సుమారుగా 3,000 కేసెస్కి 3,000 మందికి సహాయం చేసే అదృష్టం దేవుడి చేతికి ఇచ్చాడు. నీ శక్తి, మన శక్తి మనకి తెలియదు. మన శక్తి మనకు తెలియదురా నాన్న. నెవర్ ఎలౌ నెగిటివిటీ. నేను చచ్చిపోకుండా ఉండడానికి కారణం ఒకటేంటి? BLESSIN. తర్వాత ఏంటి? ఎన్ ఏంటి? నెక్స్ట్ అక్షరం ఏంటి? గట్టిగా చెప్పాలరా. నెక్స్ట్ ఏంటి? ఎన్. అయిపోయింది. లాస్ట్ ఎన్ అంటే తెలుసా? నెవర్ ఎలౌ నెగిటివిటీ. ఏంటిది చెప్పాలి? నెగిటివిటీ లేదు నాకు అసలు. నెగిటివిటీయే లేదు. మీరు ఈ కాళ్ళు ఈ ప్యాంట్ కానీ ఎత్తానంటే ఈ మునుకు కింద నుంచి ఇక్కడ దాకా మొత్తం మచ్చలే ఉంటాయి వరుసగా. మొత్తం నేను రాయి గుద్దుకున్నదో, బకెట్ గుద్దుకున్నదో, బెంచి గుద్దుకున్నదో నేను ఎక్కడ తగ్గను. మా స్కూల్లో కూడా మా టీచర్లు ఏమంటారు తెలుసా? మెషర్ అంత ఫాస్ట్గా నడుస్తారు ఏంటంటారు. బికాజ్ నేను నేరోగా ఉండేవాడిని కాదు. నేరో సంకుచితం కాదు. నేరో స్పెల్లింగ్ ఎలాగా? NARROW. నేరోలో ఎన్ ఫర్ నెగిటివిటీ. నెగిటివిటీ తీసి ఏమైంది? ARROW. నేను యారోని. ఐఎమ్ ఎ నేరో. ఐఎమ్ నాట్ నేరో. ఐఎమ్ ఎ నేరో. సో ఎన్ ఫర్ డోంట్ బీ నేరో, బీ లైక్ యాన్ యారో. చెప్పాలి. డోంట్ బీ సంకుచితంగా ఉండకు. నెగిటివిటీ తీసి యారో లాగుండు. వాట్ ఏ క్లాస్. లైఫ్లో గుర్తుంచుకో, నువ్వు CEC చదవడానికి, బైపీసీ చదవడానికి, MPC చదవడానికి, ఏంటి చదవడానికి, HEC చదవడానికి నువ్వు పుట్టలేదు. నువ్వు చదువుని చదవద్దు, చదువుని ప్రేమించు. నేను చదువుని ప్రేమించాను,
తల్లిని ప్రేమించాను, నా జీవితాన్ని ప్రేమించాను, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రి ఎంతో, నాకు గురువు, తల్లి, తండ్రి, దైవమైనటువంటి సత్యసాయి పరమాత్ముడు, సత్యసాయి భగవానుడు ఏం వాంగ్మయం చెప్పాడో, వారు ఏం చెప్పారో జీవితంలో దాన్ని ప్రేమించాను, ఆచరించాను, ఆనందించాను, మీ ముందుకు వచ్చి నిల్చున్నాను ఈరోజు. సో నెవర్ అలౌ నెగిటివిటీ, ప్రతిదీ పాజిటివిటీ. మీకు ఫార్ములా చెప్పంటారా? ఫార్ములా హ్యాపీగా బతకడానికి 3 మాటలు. హ్యాపీగా లైఫ్లో ఎప్పుడైనా నువ్వు కష్టంలో ఉన్నావు, ఈ 3 మంత్రాలు చదువుకో. 3 మంత్రాలు గుర్తుంచుకుంటారా? ఓం భీం బూమ్ బూమ్ బుష్ మొదటి మంత్రం. అలాగా 3 పదాలు. ఎన్ని పదాలు? గట్టిగా చెప్పండి. పాజిటివ్ థింకింగ్. 2 హ్యాపీ లివింగ్. ఏంటి? హ్యాపీ. 3 లవింగ్ అండ్ సర్వింగ్. 3 మళ్ళీ చెప్తారా? ఈ 3 ఎవరు చెప్పాలి తెలుసా? మీ పిల్లలకి మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ 3 మంత్రాలు చెప్పాలి. ఒరే జీవితంలో ఎప్పుడు బిడ్డ ఈ 3 గుర్తుంచుకో. 1 ఏంటి? 2 ఏంటి? హ్యాపీ. 3 ఏంటి? చెప్పాలి. మొదటిది, రెండవది హ్యాపీ, మూడవది లవింగ్ అండ్. సో ఇదే గాడ్స్ మంత్ర. BLESSING, గాడ్స్ మంత్ర. దేవుడు చెప్పే మంత్రాలు ఇవే. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయి. కాళ్ళు విరిగిపోయిందా, నడుం విరగలేదు అని ఆనందించు. అర్థమైందా? కళ్ళు పోయాయా, నో ప్రాబ్లం, ప్రాణం ఉన్నది అని సంతోషించు. మనకి తల్లి లేదా, ఓకే, దేవుడు తల్లి లేకపోయినా ఈ బిడ్డ ఎంత పైకి వచ్చాడ్రా అని ప్రపంచం చెప్పుకోవడానికి నన్ను తయారు చేసాడన్నమాట. అదే కదా నిక్ ఉజికి ఏం చెప్పాడురా 10th క్లాస్లో లెసన్లో? నన్ను ఇలా దేవుడు పుట్టించాడు, కారణం అంటే ఇలా కూడా బతకచ్చు అని ప్రపంచానికి ఒక సింబల్గా పాజిటివిటీని ఇవ్వడానికి నన్ను ఇలా పుట్టించాడని చెప్పాడు. కాబట్టి అది మనందరం అలవాటు చేసుకోవాలి. సో గాడ్ ఇచ్చిన మంత్ర, గాడ్స్ మంత్ర 3. G for GOD apostrophe గాడ్స్ మంత్ర 3. 1 పాజిటివ్ థింకింగ్, 2 గట్టిగా ఏంట్రా? హ్యాపీగా బతకండి నాన్న, హ్యాపీగా బతకండి, ఆనందంగా. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఈ దిక్కుమాన విషయాలు మానేయండి. మీరు సార్ వచ్చిన మేక్ దమ్ హ్యాపీ. హ్యాపీ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ. జీవితంలో హ్యాపీగా ఉండడానికే జీవితం. కనీసం ఆ పదాన్ని 1, 2, 3, 4, 10, 100, 1000, 1,00,000, కోటి సార్లు అంటే మనలో ఆనందం నిండుతుంది. ఏ హృదయంలో, ఏ దేహంలో, ఏ జీవితంలో ఆనందం ఉంటే ఆ జీవితం నుంచి మాత్రమే ఆనందం పక్కవాడికి అందుతుంది, వాడి చుట్టూ ఉన్న ఆనందంగా ఉంటారు. కాబట్టి బీ ఏ హ్యాపీ సింబల్, హ్యావ్ ఏ హ్యాపీ వండర్ఫుల్ లైఫ్. ఓకే, పాజిటివ్ థింకింగ్, హ్యాపీ లివింగ్, లవింగ్ అండ్ సర్వింగ్. ఇప్పుడే మీకు చెప్పాను ఇతరులకు సేవ చేయడంలో ఎంత గొప్పదనం ఉన్నది, ప్రేమించడం అంటే ఎంత గొప్పదనం మీకు చెప్పాను. ప్రేమించడం అంటే చెప్పాను కదా, మజిల్ టు మజిల్, మాంసాల మధ్యగా ఉండేటువంటి రాపిడి ప్రేమ కాదు. ఓపెన్గా మీకు చెప్పి మాట్లాడుతున్నా. A biological sexual desire is not the love. A biological sexual desire is not the love. Love is eternal. మీ అందరి పట్ల నాకు ఈరోజు ప్రేమతో నేను మీ దగ్గరికి వచ్చాను. చెమట కారిపోతున్నా, సెలవు పెట్టుకొని, పెట్రోల్ వేసుకొని, ఇంతమంది లెక్చరర్స్ వారికి కాలాన్ని త్యాగం చేసి ఇక్కడ కూర్చోడానికి, ఇదంతా మీ జీవితాల్లో మీ శక్తిని మీరు గుర్తిరిగి మీరు బాగుపడాలనే ప్రేమ 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 ప్రేమ. ఈ ప్రేమ ఒకటే. అండ్ మీ లైఫ్లో కూడా ప్రేమని ఎప్పుడు స్త్రీ పురుషుల మధ్య సంబంధంగా భావించవద్దు. లవ్ ఈజ్ సోల్ ఓరియంటెడ్. ఆత్మ నుంచి పుట్టేది ప్రేమ. చూడండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి, ప్రతి దానికి వేరే వేరే పేర్లు ఉన్నాయి, కానీ ప్రేమ అన్నదానికి మాత్రం స్త్రీ పురుషుల యొక్క సంబంధం ప్రేమ కాదు. అది ఎవడైనా పాటల్లోనో డ్యూయెట్లలోనో సినిమాలు చెప్పినా సరే వాడు రాంగ్గా డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే మనల్ని మసిపూసి మారేడుగా చేస్తున్నాడు, మన మనస్సుని క్లీన్ బౌల్ చేస్తున్నాడు.
గుర్తుంచుకో, లాస్ట్ చెప్పబోయేటువంటిది లాస్ట్ ఏంటి? ఎస్. లాస్ట్ ఏంటి? ఏంటిది? మీకు జీ ఫర్ గాడ్స్ మంత్ర 3 ఏం చెప్పాను? పాజిటివ్ థింకింగ్, హ్యాపీ లివింగ్, లవింగ్ అండ్ సర్వింగ్. ఇతరులకు సేవ చేయాలి. సేవ అంటే డబ్బులు ఉండక్కర్లే, మంచి మాట, మంచి చూపు, మంచి ఆలోచన, మంచి నడవడిక ఇతరుల పట్ల ఉండాలి. అదే సేవ. డబ్బు ఉండక్కర్లే. నాకేం డబ్బు ఉందిరా? ఇవాళ నా బ్యాంక్ బ్యాలెన్సు 7,500 రూపాయలు. కానీ లాసా ఫౌండేషన్ తప్పున ఈ రోజుకి వచ్చి 3,000 యాక్టివిటీస్కి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎంత తెలుసా? 3.5 crores, 3.5 కోట్లు. 3.5 కోట్లు. లాస్ట్ది మీకు చెప్తాను. లాస్ట్ ఏంటి? ఎస్. నేను లాస్ట్ ఏంటి? సంకల్పం. సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఏంటి తెలుసా? సంకల్పం గొప్పదై ఉండాలిరా. సంకల్పం ఉన్నతమై ఉండాలి. సంకల్పం అంటే ఏంటి తెలుసా? మనస్సును దాటేది సంకల్పం. చెప్పండి, దేన్ని దాటాలి? గట్టిగా ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కూడా చెప్పాలి. దేన్ని దాటాలి సంకల్పం అంటే? దేన్ని దాటాలి? మనస్సుని దాటేది ఏంటి? బుద్ధి చెప్పినట్లు వినేది సంకల్పం. చెప్పాలి, బుద్ధి చెప్పినట్లు వినేది. ఆత్మ నుంచి ఉద్భవించేది దైవం మనకు అనుగ్రహించేది ఆ సంకల్పం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉన్నది. అది ఎలాగైతే శనక్కాయ లోపల శనగ పలుకుందో, ఆ పైన ఉన్నటువంటి శనక్కాయ తొక్కను తీస్తే కనుక అద్భుతమైన పలుకు లోపల బయటకు వస్తుందో, ఏదైతే మొగ్గలో పుష్పం ఉన్నదో, పుష్పం వికసించక దాని నుంచి పరిమళం ఎలా బయటకు వస్తుందో, ఏదైతే సెలయేటి గలగలలోని ప్రాణశక్తి ఉన్నదో దాన్ని మనం స్వీకరించినప్పుడు మన ప్రాణం నిలబడుతుందో, అలాగా ప్రతి సంకల్పము ఇది భగవద్దత్తమైనది, ఇది దైవీ దత్తమైనది, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటిది లోపల మీరు తీసుకుంటే కనుక, నేను ఈరోజు చెప్పిన మాటలు భరద్వాజ్ అనే వ్యక్తిగా చెప్పకుండా భగవంతుడు అనేటువంటి అతని ద్వారా చెప్పించేటువంటి ఆలోచన పెట్టుకుంటే ఇదే మీ జీవితంలో అద్భుతమైన సంకల్పం కాగలదు. గుర్తుంచుకోండి మై డియర్ చిల్డ్రన్. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, మీ చప్పట్లు కొట్టించుకోవడానికి నేను ఈ మాటలు చెప్పలేదు. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు హ్యావ్ ఎన్ అప్లాడ్స్ ఫ్రమ్ యు ఆల్. మీ జీవితానికి కొన్ని వేల మంది చప్పట్లు కొట్టాలి. మీ జీవితం కొన్ని వేలాది జీవితాలను బతికించాలి. అంటే చిన్న ఇవాళ ఈ తప్పులు, లేకపోతే చిన్న మిస్టేక్స్, చిన్న టైం వేస్ట్లు చేయకండి. టైమ్ ఈజ్ వెరీ 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 వాల్యుబుల్. కాలము చాలా 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 విలువైంది. నేను చెప్తున్నాను, కాలం ఎంత విలువైందో నాకు తెలుసు. ఈరోజు నాకు కాలము కనుక చిక్కితే, నమ్మండి, కాలము నాకు చిక్కితే, భగవంతుడు అనుగ్రహిస్తే, స్వామిని రోజు నేను ప్రే చేస్తున్నాను, స్వామి శ్రీకాకుళంలో ఒక క్యాన్సర్ ఆసుపత్రి లేదు. పాపం బరంపురం నుంచి వైజాగ్ దాకా అందరూ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వైజాగ్ వెళ్ళిపోతున్నారు. రోజుకొక కనీసం 100 నుంచి 200 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. శ్రీకాకుళం లాంటి ప్రదేశంలో ఒక లాసా ఫౌండేషన్ తరపున ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టే అవకాశం ఉండి నేను ప్రే చేస్తున్నాను. ప్రేయర్ అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలని చేసుకునే అడుక్కోవడం కాదురా ప్రేయర్. ప్రేయర్ ఈజ్ నాట్ ఎ బెగ్గింగ్ యాక్టివిటీ. ప్రేయర్ ప్రార్థన అంటే ఏంటంటే దేవుడికి మనం చెప్పే థ్యాంక్స్ యాక్టివిటీ. దేవుడానికి అద్భుతమైన జీవితం ఇచ్చేమని థ్యాంక్స్ చెప్పాలి. 2 చేతులు ఉన్నాయా? గట్టి చెప్పాలి, ఉన్నాయా? 2 కాళ్ళు, నోరు, కంటి చూపు, 2 చెవులు, నోట్లో నాలుక, మెదడు, కాలేయం, హృదయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఎముకలు, నరాలు, రక్తము, వెంట్రుకలు, శరీరము, మనస్సు, మెదడు, జ్ఞానం అన్నీ ఉన్నప్పుడు సంకల్పం ఉన్నట్లే. అన్నీ ఉంటే సంకల్పం ఉన్నట్లే. ఇవన్నీ ఉండి కూడా సంకల్పాన్ని గుర్తించకపోతే, సంకల్పం అంటే సీక్రెట్ ఆఫ్ లైఫ్ అంటే నువ్వు ఎందుకు పుట్టావో 2 గొప్ప రోజులు. ఒకటి పుట్టినరోజు, రెండోది ఎందుకు పుట్టేమో తెలుసుకుంటుంటే ఇవాళ 3 ఫిబ్రవరి 2024 మీ అందరి జీవితంలో గొప్ప రోజు. గుర్తుంచుకోండి. ఎస్, ఐ బిలీవ్ దట్.
మనం ఎందుకు పుట్టామంటే కేవలంగా ఇంటర్మీడియట్ మాత్రమే చదవడానికి, ఇక్కడ ఆపేయడానికి కాదు. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోసం మాత్రమే కాదు. మనం బతకాలి, పక్కవాడిని బతికించాలి. మనం నవ్వాలి, పక్కవాడిని నవ్వించాలి. మనం ఆనందంగా ఉండాలి, పక్కవాడిని ఆనందంగా ఉంచాలి. మన జీవితం ఒక వెలుగు కావాలి. గుర్తుంచుకో, నాకు అద్భుతమైన విషయం తెలుసా? ఒకసారి ఆన్లైన్లో రావులపాలెం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఆమె నా ఆన్లైన్లో సెషన్ విని ఆమె ఏమన్నా తెలుసా? భరద్వాజ్ గారు, ఆమె పేరు గ్రంథి సత్యశ్రీ. ఆమె ఏమందంటే, భరద్వాజ్ గారు నా జీవితంలో మీరు ధన్యజీవి అండి అన్నది. ఏమమ్మా అన్నాను. అంటే మనం చనిపోయేటప్పుడు మన బంధువులు ఏడుస్తారండి, మన ఫ్రెండ్స్ ఏడుస్తారండి, కానీ మనకి సంబంధం లేకుండా మన కులం కానివాడు, మన మతం కానివాడు, మన ప్రాంతం కానివాడు, మనకు సంబంధం లేనివాడు ఎవరైనా ఇద్దరు 2 కన్నీటి బొట్టులు మన కోసం, అయ్యో ఇటువంటి వాడు మరణించాడా అని 2 కన్నీటి చుక్కలు వస్తే, అటువంటి వాడండి నిజమైనటువంటి బతుకుని ధన్యమైన జీవితం గడిపినవాడు. అలా మీరు మరణించేటప్పుడు ఇద్దరు కాస్తారు, కొన్ని వేల మంది ఏడుస్తారు సార్. అది మీ లైఫ్ అని చెప్పింది. దట్స్ ఇట్. నన్ను గొప్పగా ప్రూవ్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వట్లే. మీ లైఫ్ ఇంతకన్నా గొప్పగా ఉండాలని ఆశిస్తూ, భగవద్ బ్లెస్సింగ్స్ ఈ రూపంలో మీకు ఉండాలని నేను ప్రార్థిస్తూ, మీరు నమ్మరో నేను ఏమీ ప్రిపేర్ అయ్యి రాను, ఏమి మాట్లాడాలో కూడా ముందు అనుకోను. ఇక్కడికి వచ్చి నిల్చొని కళ్ళు మూసుకొని కిందకి తల ఉంచి సత్యసాయి భగవాన్ యొక్క దివ్య చరణాలను గుర్తు తెచ్చుకొని, స్వామి నీవు నా ద్వారా మాట్లాడు. ఈ బిడ్డలందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి నీ వాక్కు భగవత్ సంకల్పముగా, దైవీ సందేశముగా వస్తే వారి జీవితంలో, వారి లోపల, వారి దేహాల్లో, వారి యొక్క బతుకుల్లో అద్భుతమైన వెలుగులు, సంకల్పాలు ఉదయిస్తాయి. తదనుగుణంగా వాళ్ళు కాదు బాగుపడ్డాం, వాళ్ళతో పాటు చుట్టూ ఉన్న 10 మంది బాగుపడతారు. డియర్ చిల్డ్రన్, ఒకే మాట చివరిలో, మీరు ఈరోజు విన్న ఈ మాటలు కేవలం నీటి మీద రాతల్లా, గోడల మీద రాతల్లా, పుస్తకాల్లో రాతల్లా వద్దు. రైట్ విత్ యువర్ బ్లడ్, మీ రక్తంతో, రైట్ ఇన్ యువర్ హార్ట్స్, మీ హృదయాల్లో రాసుకోండి. ఎప్పుడైనా జీవితంలో బాగుపడిన క్రమంలో, పక్కవాడికి ఉపయోగపడే క్రమంలో, మీ జీవితం వెలుగైన క్రమంలో, మీ జీవితం 10 మందికి ఆదర్శమైన క్రమంలో ఒక్క ఫోన్ కాల్ 9848873108. ఇట్స్ 9848873108. లాసా ఫౌండేషన్ హెల్ప్ లైన్ నెంబర్. జీవితంలో నువ్వు కూడా ఒక స్థితికి వచ్చాక నువ్వు కూడా దీంట్లో ఒక మెంబర్ అవ్వాలి. మెంబర్ అవ్వడం అంటే డబ్బులో లేకపోతే వేలకు వెళ్ళవడం కాదు. 108 రూపాయలు. ఇవ్వటి మా గౌతమ్ మేడం గారు కూడా ఒక మెంబరే, రమేష్ సాహు మేషారు కూడా ఒక మెంబరే, అలా మిగిలిన ఫ్యాకల్టీ కూడా. మీ దాతృత్వము, మీ డివినిటీ, మీ దివ్యత్వము ఎంత ఇస్తున్నామంది కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నాము. చెప్పగలరా ఒకసారి అందరూ మాట? ఎంత ఇస్తున్నామంది కాదు. ఎస్, నెలకి 108 రూపాయలు, 108 రూపీస్. నాకేం ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, మీ ఇష్టం. నేను ఎవరికి కూడా నేను ప్రమోషన్కి రాలేదు. నేను ఎల్ఐసి ఏజెంట్నో, పోస్టల్ ఆర్డీ ఏజెంట్నో కాదు. అలా లాసా ఫౌండేషన్ జనాలు జాయిన్ చేసుకోవడానికి రాలే, ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. కాబట్టి ఎవరైనా ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటే, ఎదర్ ఇన్ లెక్చరర్స్ ఆర్ ఉన్నటువంటి మనసు ఉన్న, యూ కెన్ కాంటాక్ట్ దట్ నెంబర్ అండ్ యూ కెన్ జాయిన్ ద లాసా ఫౌండేషన్. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే, మేము ఏదో చేస్తాం మీరు డబ్బులు ఇవ్వని కాదు. శ్రవంత్ దీంట్లో జాయిన్ అయింది. వాళ్ళ ఊరిలో ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు, ఆ అబ్బాయికి డబ్బులు కావాలి, ఒక 20,000 కట్టాలి, ఫీజు కట్టాలి. ఎవరిస్తారు? తను దీంట్లో మెంబర్ అయితే శ్రవంత్ వెంటనే ఫోన్ తీసుకొని చెప్పి, సార్ ఇలా మా ఊరిలో పలానా వాళ్ళకి హెల్ప్ కావాలంటే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. అలాగా మనం నేటి వరకు 750 మంది పిల్లల్ని చదివించాం. 750 చిల్డ్రన్ని ఇండియా వ్యాప్తంగా చదివించాం. సుమారుగా 1000కి పైగా క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్స్ చేయించాం. సుమారుగా 400 ఫ్యామిలీస్ని ఈ రోజుకొచ్చి కూడా పోషించడం జరుగుతుంది. ఇదంతా కూడా మీ చప్పట్ల కోసం చెప్పే మాటలు కావు. మీ అందరూ బాగుపడాలి. మీరు బాగుపడే క్రమంలో శక్తి బయట నుంచి వచ్చేది కాదు, బయట నుంచి కూరేది కాదు శక్తి, నుంచి ఊరేది. బయట నుంచి కూరేది కాదు శక్తి, లోపల నుంచి ఊరేది. మీకు ఊరాలి. ఆ శక్తి ఉన్నది, ఆ దైవీ శక్తి, అనుగ్రహ శక్తి. సత్యసాయి పరమాత్ముడు, మీరు నమ్ముకున్న ఏ దేవుడో, అల్లా, యేసు, జీసస్, ఆంజనేయుడో, శ్రీరాముడో, శ్రీకృష్ణుడో, షిరిడి సాయినాథుడో, నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నా గుర్తుంచుకో, నీ దేవుడంతటి వాడివి నువ్వు కావాలి.
నీ దేవుడంతటి వాడివి నువ్వు కావాలి, మీ దేవుడంతటి వాడివి కావాలి. ఇదే దేవుడు నా ద్వారా మీ అందరికి ఇచ్చే బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లిజనింగ్ అండ్ ఫర్ ది గోల్డెన్ ఆపర్చునిటీ టు స్పీక్ టు యూ ఆల్ ఇన్ దిస్ గ్లోరియస్, అద్భుతమైన ఈ సర్బుజ్జిలి జూనియర్ కాలేజీలో ఈ అద్భుతమైన వేళలో మీ అందరి అద్భుతమైన హృదయాలతో నా పలకరింపు నా జీవితంలో ఒక పులకరింపు కాలదు. నా జీవితంలో ఈ మధుర క్షణాలుగా ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మన ప్రేమ ఇప్పుడు మొదలైంది. అవర్ జర్నీ స్టార్టెడ్. ఎప్పటికీ చిరస్థాయి వరకు మన ప్రయాణం కొనసాగాలని కనుక ఆ భగవంతుడు మనందరికీ ఆ ఆశీస్సులు ఇచ్చి అందరిలో ఉండేటువంటి శక్తి, నిద్రపోతున్న శక్తి, నిద్రాణ శక్తి మేల్కొని అందరూ అద్వితీయమైన చైతన్యమూర్తులుగా మీరు తయారై ప్రపంచానికి వెలుగులు కావాలని సత్యసాయి భగవంతుడితో పాటు, మీరు నమ్మిన దైవంతో పాటు, మీ గురువుల దీవెనలతో పాటు, మీ తల్లిదండ్రుల యొక్క అద్భుతమైనటువంటి చల్లని ఆ ఆశీస్సులు మీ అందరికీ జీవితాల్లో తోడుండి రక్షించి మీరు అడుగడుగు ముందుకు వేస్తూ శిఖరాగ్రం మీరు చేరుకోవాలని, శిఖరాగ్రం మీరు చేరుకోవాలని మరొక్క మారు మనందరి తల్లిదండ్రులకి ఒకసారి గుర్తు తెచ్చుకొని మన ఆశయ సాధనలో, మన లక్ష్య సాధనలో వారి యొక్క బ్లెస్సింగ్స్, అందరి యొక్క అద్భుతమైనటువంటి విలువలు, వాల్యూస్ ముఖ్యంగా మనకు ఉండాలి. మంచి నడవడిక, మంచి క్యారెక్టర్, మంచి ఆలోచన, మంచి మాట, మంచి చూపు, మంచి నడవడిక. ఎంత బంగారం బిడ్డరా అని అనిపించుకునేట బంగారు స్వరూపం మనం అవ్వాలని మీ అందరినీ నేను ఆశిస్తూ భగవద్ ఆశీస్సులు మీకు అందిస్తూ మీరు ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. లవ్ యూ ఆల్ సో మచ్. Love you all so much. Love you all so much. I do request one or two students and one or two faculty to just render their feedback of 1 minute each. That is the wonderful gift which I require from you all. First from student side, ఎవరైనా వచ్చి ఒకరు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఓకే, 1. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు శ్రవంతి. నేను ఇక్కడ సెకండ్ బైపీసీ చదువుతున్నాను. హ్యాపీ ఆఫ్టర్నూన్. రీప్లేస్ గుడ్ విత్ హ్యాపీనెస్. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్. మా అమ్మమ్మ ఒకటి చెప్తూ ఉంటారు, అంటే మన దగ్గర ఒక విలువైన వస్తువు దేవుడు తీసుకెళ్ళిపోతే అంతకన్నా 100 రెట్లు ఉన్న విలువైన వస్తువుని మనకి ఇచ్చే వెళ్తాడు అని. నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీ దగ్గర నుంచి దేవుడు కళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు, బట్ మీకున్న అంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చి ఇక్కడ మాకు వచ్చి ఆ జ్ఞానాన్ని చెప్తున్నారు చూడండి, అది మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మీరెంత అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ మీకన్నా 100 రెట్లుగా మేము అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకొక విషయం, మాకు ఇక్కడున్న చాలా మెంబర్స్కి లాషా ఫౌండేషన్ గురించి తెలియదు. మాకు కెమిస్ట్రీ టీచర్ ఇందాక చెప్పారు, అతనికి ఒక లాషా ఫౌండేషన్ కూడా నడుపుతున్నారని. డెఫినెట్లీ నేను ఒక మెంబర్గా ఉండాలనుకుంటున్నాను సార్ అందులో. థ్యాంక్ యూ సార్. మీరు మా కోసం మీ సమయాన్ని పక్కన పెట్టి ఇంత వచ్చి ఇక్కడి వరకు వచ్చి మాకు ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ డార్లింగ్. చెప్పు. ఈరోజు ఇంత మంచి ఉపన్యాసం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం స్టూడెంట్ లైఫ్లో ఉన్నాం, కానీ మేము స్టూడెంట్గా ఎదిగి మీ అంతటి స్థాయికి రాకపోయినా సరే వస్తాము అని చెప్పి మాలో నమ్మకాన్ని మీరు కలిగించారు. ఆ కాన్ఫిడెన్స్ అన్నమాట మాలో ఇంకా ఇంకా పెరిగి అదొక వృక్షంగా మారుతుంది. అంటే విత్తనం నుంచి వృక్షం వచ్చి దాని నుంచి వచ్చిన ఫలాలు ఎంతోమంది ఆకలిని తీరుస్తాయి అన్నమాట. అలాంటి మీ మాటలు మాలో ఉండే అన్నారు కదా, బర్నింగ్ డిజైర్ చేసి మాకు ఇంకొంతమందికి సాయం చేయాలనే ఆతృతని, ఒక గొప్ప మనసుని మాకు ఇస్తాయి అనుకుంటున్నాం. అలాగే మీరు చెప్పిన మాటల్లో సంకల్పం మంచిదైతే శక్తి దాని అంతటా అదే వస్తుంది అని చెప్పి మీరు అన్నారు. కానీ నేను ఇంకా ఎక్కువగా నేను అనుకున్నది ఏంటంటే, చప్పట్లు కొట్టే స్టేజ్లో ఎప్పుడూ ఉండకూడదు, చప్పట్లు కొట్టించే స్టేజ్లో మాత్రమే మనం ఉండాలి. అటువంటప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. మనము ఏదైనా సాయం చేయాలంటే మనకు గుర్తింపు రావాలంటే, ఇక్కడ నేను ఉన్నాను అంటే సెకండ్ ఇయర్ ఎంపీసీ ఊర్మిళ అంటే తిని చదువుతుంది అని చెప్పి సార్లందరికీ ఉంటుంది. అంటే మనకి విద్య అనేది గుర్తింపును తెస్తుంది, కానీ మనం ఆ విద్యని ఉపయోగించి 10 మంది గుర్తింపును తెచ్చుకునే విధంగా ఉండాలి. అటువంటి విధంగా ఉండాలని మీరు స్పోర్టివ్నెస్ చాలా బాగా ఇచ్చారు సార్. ఈ చెప్పిన మాటలన్నీ నేను అనుసరిస్తాను, 10 మందికి చెప్తాను, వాళ్ళని అనుసరించమని చెప్తాను. ఇదన్నమాట ఒక్కరితో ముగిసిపోకూడదు. 100 మంది నుంచి 1000 మంది, లక్షల మంది ప్రపంచం అంతా దీన్ని అన్నమాట
సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మీకు ఆ దేవుడు మంచి ఆయుష్ని, అందరికీ ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని స్ఫూర్తిగా తీసుకోవాలని, మీ యొక్క మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది బతకాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లవ్ యూ సో మచ్. తెలుగు మేస్టర్. ఈరోజు ఈ సంతోషకరమైనటువంటి ఈ శుభ మధ్యాహ్నం మనము ఒక మంచి వ్యక్తిని ఈరోజు మనలో కలుపుకొని ఆయన తాలూకా మంచి చైతన్యవంతమైనటువంటి ఉపన్యాసం ద్వారా మన జీవితాన్ని విత్తనం వంటి అదొక మొలకగా తీసుకొని ప్రపంచంలో ఎన్నో కష్టాలు ప్రతి జీవికి ఉంటాయి. ఆ కష్టాలు మొలక, ఆ విత్తనము ఎలాగైతే మొలకెత్తుందో అలాగా భూమి మీద మొలకెత్తి ప్రతి ఒక్కరు కూడా మంచి జీవితాన్ని, నలుగురికి ఆ జీవితాన్ని పంచాలని మంచి ఉపన్యాసం ఇచ్చినటువంటి భరద్వాజ్ గారికి మా యొక్క నమస్కారాలు, మా కళాశాల తరపున అందరి తరపున కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ మా కళాశాల పిల్లలందరూ కూడా చెప్పడం ప్రస్తుతమో అప్రస్తుతమో కాదు కానీ అందరూ కూడా చాలా బ్యాక్వర్డ్, ఎకనామికల్లీ వెనుకబడినటువంటి సమాజం నుంచి వచ్చిన పిల్లలు. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు లేరు, కొంతమంది పిల్లలకి డబ్బు లేదు, కొంతమంది పిల్లలకి ఇల్లులు లేవు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్. నేను ఎందుకు చదువుకోవాలి అనే ఒక నిరాశ నిస్పృహంతో ఉంటారు. వాళ్ళకి మేమంతా కూడా చెప్తుంటాము, రెండమ్మ క్లాసులు వినండి, మీ పరీక్షలు రాయండి అని చెప్తుంటాము. అవి కూడా వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వాళ్ళు క్లాసులు రాకపోవడము, కొంతమంది పిల్లలు మాత్రమే రావడము అంతా కూడా చేస్తుంటారు. ఇలాంటి ఇవేవి కూడా విషయాలు మేము మీకు చెప్పలేదు సార్. మరి మీరు కారు దిగి అడుగు పెట్టారు, ఆ అడుగు ద్వారా ఈ గాలి ద్వారా లేకపోతే మరి ఏంటో కానీ పిల్లల తాలూకా ఈ యొక్క అంతర్లీనంగా ఉండే ఈ సమస్యని మీరు ఒక్కసారి ఆ నాడిని పట్టేశారు సార్. పట్టేసి మీరు ఈ పిల్లలకి ఏదైతే అవసరమో, వాళ్ళు ఈ లైఫ్లో ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో, పేదరికమనో లేకపోతే తల్లి లేదనో తండ్రి లేదనో, వాళ్ళు నిజంగా స్ట్రగుల్ అవుతున్నటువంటి ఆ సమస్య మీద మీరు ఒక కరెంట్ శాఖ లాంటి మంచి ఉపన్యాసం ఇవ్వడం మేము అందరము కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం సార్. ఇలాంటి పరీక్షా సమయంలో, పరీక్ష ముందున్నటువంటి సమయంలో ఇలాంటి ఉపన్యాసము పిల్లలకు చాలా స్ఫూర్తిదాయకము, లాభదాయకమనేసి మేము ఆశిస్తున్నాం సార్. రెండోది ఏంటంటే మీరు చాలా చక్కగా చెప్పారు. ఎలాగంటే సాధారణంగా మనకి భారతంలో తీసుకుంటే పాండవులు, కౌరవులు అందరూ కూడా విద్యాభ్యాసం చేసి విద్యాభ్యాసాన్ని నిరూపించుకోవడానికి అక్కడ టెస్ట్ జరుగుతుంది. మనకి ఇప్పుడు ఫైనల్ టెస్ట్ ఎలాగో పబ్లిక్ ఎగ్జామ్స్ ఎలాగో అలాగ జరిగితే అక్కడ అందరూ కూడా వస్తారు ఆ టెస్ట్ నిరూపించడానికి. అక్కడ గురువుగారు ఒక వేలాడుతూ ఒక పక్షిని వేలాడదీస్తారు. ఎవరైతే ఆ పక్షి కన్నుని సేధిస్తారో వాళ్ళు మంచి ధనుర్విద్యలో నైపుణ్యము అని చెప్తాడనమాట. అక్కడ ఉండే పాండవులు, కౌరవులు అందరూ కూడా ఆ పక్షి వైపు బాణాలు వేస్తూ, పైగా ఏంటంటే కఠినమైన టెస్ట్, ఆ పక్షి వైపు చూడకూడదు, కిందకి నీటిలో ఆ బొమ్మ చూసి, నీరుని చూసి మీదకు ఉన్నటువంటి ఆ పక్షిని కొట్టాలన్నమాట. అక్కడ అందరూ కూడా విఫలమవుతుంటారు. కానీ అర్జునుడు వచ్చి ఆ నీటిలో ఆ బొమ్మను చూసి ఆ పక్షి తాలూకా కన్నుకి గురిపెట్టారు. ఇక్కడ ప్రధాన మిగతా వాళ్ళు విఫలమవడానికి, అర్జునుడే సఫలమవడానికి కారణం ఏంటంటే ఆ గ్రాస్పింగ్ పవర్. మనం ఏది చూడాలో, ఎలా ఉండాలో, ఎలా బతకాలో అనేది అక్కడ అర్జునుడు ఆ మిగతోటి విద్యార్థులతో చూడకుండా ఆ కన్నుని
ఇక్కడ పెట్టి ఆ కన్ను వైపే కొట్టి అక్కడ విజయం పొందారు. అలాగా మీరు కూడా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసానికి మీ జీవితం ఎంత అవసరమైనది, మీరు ఈ ప్రపంచానికి ఎంత అవసరమైనది అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా మెలుగుతారనేసి ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. భరద్వాజ్ గారు సార్, ఇది మాకు మంచి అవకాశము. మీరు అన్నట్లుగా చాలా ఫౌండేషన్లు కానీ చాలా అంటే మనకి కార్పొరేట్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా రమ్మంటారు. రమ్మని మీరు 50,000 ఇస్తాము లేకపోతే ₹1,00,000 ఇస్తామని అంటారు. అది వాస్తవమే సార్. కానీ మీరు ఎటువంటి లాభోద్దేశం లేకుండా మాకు రావడము మా అదృష్టం కింద ఫీల్ అవుతున్నాము. పైగా మీరు ఆ కార్పొరేట్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మీకు డబ్బులు ఎవరు సరే కదా, పిల్లల నుంచి కూడా భరద్వాజ్ గారిని తెస్తున్నాము, వాళ్ళకి ఎంత ఖర్చు అయ్యింది అని పిల్లల నుంచి కూడా ఈచ్ వన్ ఒక ₹50 కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసి అది కూడా సంస్థ వాళ్ళే తినేస్తున్నారు. ఇలాంటి పేర్లు చెప్పి ఇలాంటి మోటివేషన్ క్లాస్ ఇచ్చి సంస్థ వాళ్ళు తినడం కూడా జరిగినటువంటి రోజులు ఇవి. అలాంటిది మా కళాశాలకి కనీసం ఆ సాల్వ కప్పి సన్మానం కూడా మీరు సున్నితంగా తిరస్కరించడము మాకు సంతోషంగానే చెబుతూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సభకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. బాట్నీ సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన భరద్వాజ్ గారికి నా నమస్కారాలు. సో ఇది ఏదో కామన్గా చెప్పేటటువంటి మ్యాటర్ కాదు. మన లైఫ్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, మనం ఇంకొకరికి ఏ విధంగా ఆదర్శంగా ఉండాలి, మనం ఏ విధంగా జీవించాలి, మన జీవన విధానం అనేటటువంటిది ఇంకొకరికి మోటివేషనల్గా ఉండాలి. నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ఒక 10 మందిని 100 మందిని జీవించేటట్లు నీ యొక్క జీవన గమనం ఉండాలి అనేటటువంటి మోటివేషన్ స్పీచ్ అనేటటువంటిది చాలా చక్కగా ఇచ్చినారు. నేను ఇప్పటి వరకు చదువుకున్నటువంటి కళాశాలలో, పనిచేస్తున్నటువంటి కళాశాలలో కానీ, చదువుకున్న కళాశాలలో కానీ ఈ విధంగా వినేటటువంటి స్పీచ్ అయితే నేను ఇంతవరకు వినలేదు. సార్ చెప్తునేటప్పుడు ఎలా ఉందంటే, నా యొక్క శ్వాస, మనము పీలుస్తున్నటువంటి శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాస శబ్దం నాకు వినబడుతుంది, మరి ఏమీ వినిపించటం లేదు. చూసారా? అంటే మన తాలూకా మైండ్ అంతా కూడా దాని మీద చెప్పేటటువంటి దీని మీద మనం ఎలా అయితే కేంద్రీకరించున్నామో మన జీవన విధానం కూడా అంత కేంద్రీకరించాలి. మన లైఫ్ అనేటటువంటిది సార్ చెప్పినట్లు సంకల్పం అనేటటువంటి ఉండాలి. ఎందుకంటే నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు ఫస్ట్ టైము ర్యాంక్ రాలేదు, సెకండ్ టైము ర్యాంక్ వచ్చి యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే ఫిజికల్ హ్యాండిక్యాప్. ఎలా అంటే నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండి చెక్క సహాయంతో నడుస్తూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చున్నారంటే ఇచ్చాపురం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఏదో గ్రామం నుండి వచ్చున్నాడట అతను. అంత దూరం నుండి ఇక్కడ వరకు చదువుకోవడానికి రావాల్సిన అవసరం ఏముంది? డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, చదువుకోవచ్చు కదా. అంటే నాకు సంకల్పం ఉంది సార్, దృఢమైన సంకల్పం ఉంది. ఏంటి ఆ సంకల్పం? నేను ఒక యూనివర్సిటీకి వెళ్ళి చదివి ఒక మంచి కోర్సుని నేర్చుకొని నేను 10 మందికి చెప్పాలి సార్. ఆ 10 మందిని నేను చైతన్యపరచాలి. నా యొక్క మాటల ద్వారా కొంతమంది, అంతమంది కాకపోయినా కొంతమంది అయినా చైతన్యం అనేటటువంటిది వచ్చినట్లయితే నేను ఇంత దూరం వచ్చినటువంటి దాన్ని గమనాన్ని నేను పూర్తిగా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసరికి ఒక్కసారి నా కళ్ళని నీళ్ళు తిరిగాయి. ఎందుకు అంటే మనం ఇంట్లో ఉండి సరిగా భోజనము వసతి అన్నీ కూడా కల్పిస్తున్నప్పటికీ చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కడో శ్రీకాకుళంకే ఇచ్చాపురం దూరం, అలాంటిది ఇచ్చాపురం దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామం నుండి యూనివర్సిటీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి యూనివర్సిటీకి అంత దూరం రావాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ అతని యొక్క సంకల్పము, అతని యొక్క దృఢమైనటువంటి నమ్మకము, అతను చేయాలనుకున్నటువంటి చైతన్యం అనేటటువంటిది అతన్ని అక్కడి వరకు దారితీసింది. అదేవిధంగా మన సార్ చెప్పినట్టు నీ యొక్క జీవన గమనం అనేటటువంటిది నువ్వు జీవించు. నీ జీవించేటటువంటి జీవన విధానము 10 మందికి ఆదర్శంగా ఉండాలి. సార్ చెప్పారు, నువ్వే తినడానికి తిండి లేనప్పుడు నువ్వు 10 మందికి ఏ విధంగా తిండి పెట్టగలవు? కాబట్టి 10 మందికి నేను తిండి పెట్టగలను అనేటటువంటి దృఢ సంకల్పం అనేటటువంటిది నీలో ఉన్నప్పుడు ఆ 10 మంది కాస్త 100 మంది అవుద్ది, 100 మంది కాస్త 1000 మంది అవుతుంది. నీకు తెలియకుండానే
నీలో చైతన్యం అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఒక దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులు తోటాలతో మన దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకున్నట్లయితే మన భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు ఒక సైన్యంలా ఊర్లో ఉండేటటువంటి వ్యక్తులు, అలానే ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులని నేను నా యొక్క విషయాలతో, నాకు తెలిసినటువంటి మేధా సంపత్తితో నేను చైతన్యవంతం పరిచి నాలాంటి వ్యక్తులను నేను చాలామందిని నేను తయారు చేసి నేను చేసేటటువంటి సహాయాన్ని మిగతా వాళ్ళు కూడా చేయగలిగితే నాకు వచ్చేటటువంటి సంతృప్తి అనేటటువంటిది చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రోజున ఆ వ్యక్తి ఫోన్ చేసి పలానా మీరు ఇచ్చినటువంటి స్పీచ్ వల్ల నేను మోటివేషన్ అయ్యి నేను 10 మందికి సేవ చేయగలుగుతున్నానంటే దట్ ఈస్ ద వెరీ హ్యాపీ అనేటటువంటి సార్ చెప్పున్నారు. ఇట్ ఈస్ ద వండర్ఫుల్ సార్. సో అటువంటిది అనేటటువంటిది మనం మర్చిపోలేం, మన లైఫ్లో అది మర్చిపోలేనటువంటి విషయం. మనము ఆల్రెడీ మీరు చాలా సినిమాలు చూసుంటారు. సో ఆ నలుగురు అనేటటువంటి సినిమాలో సో మనకి రాజేంద్ర ప్రసాద్ గారు నటించున్నారు. ఆ సినిమాల్లో మనము చేసినటువంటి మంచి పని ఏదైతే చేస్తున్నామో, మనం ఏమైతే కీర్తిని చేస్తున్నామో ఆ కీర్తి అనేటటువంటిది నువ్వు చనిపోయినప్పటికీ నీకు 100,000 ఏళ్ళ వరకు కూడా నీ యొక్క కీర్తి నిన్ను జీవించేటట్లు చేస్తుంది, నిన్ను ఎప్పుడూ మర్చిపోలేరు అనేటట్లు వ్యక్తి బతకగలిగితే సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ గిఫ్ట్ అన్నమాట. మానవ జీవితం అనేటటువంటిది చాలా వండర్ఫుల్ గిఫ్ట్. సో ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పారు, ఒక వ్యక్తి అనేటటువంటిది సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయినప్పుడు సో నా యొక్క స్పీచ్లు విని ఆవిడ సూసైడ్ అటెంప్ట్ అనేటటువంటిది వాయిదా వేసేసుకొని పూర్తిగా తన యొక్క సమస్యలను పరిష్కరించుకుంది అని చెప్పారు. సో ఇట్ ఈస్ ద వెరీ వెరీ సో వండర్ఫుల్ స్పీచ్ సార్. సో ఎందుకంటే ఇప్పుడు మేము మా యొక్క పూర్తిగా మరిచిపోయి పూర్తిగా సో శ్వాస అనేటటువంటిది మనకి వినబడుతుంది అంటే చూడండి మనకి ఎంత మోటివేషన్ ఇచ్చారు. కాబట్టి అతను సార్ చెప్పినటువంటి భరద్వాజ్ గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తూచా తప్పకుండా పాటించి సో ఆ యొక్క మార్గంలో మనము నడిచినట్లయితే ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనం తీర్చిదిద్దగలుగుతాం. కాబట్టి మీరు సార్ చెప్పినట్టు నడుచుకుంటారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. లైబ్రరీన్ సార్ రామారావు గారు. సభకు నమస్కారం. అమృతం పోసినట్టుగా ఉంది. మన జీవితాలని కొత్త మలుపు తిప్పి మనం ఎందుకు జీవించేమో, ఎందుకు పుట్టేమో మనకు తెలిసింది, ఇప్పుడు ఎలా జీవించాలో మనకు తెలుస్తుంది ఇటుపై నుంచి. ఇది మనందరినీ ఒక గమ్యం పక్క, మనం ఏదైతే నిర్దేశించుకున్నామో మన నిర్దేశిత గమ్యం పక్కకి నడిపించే ఒక ఉపదేశం. మీరందరూ నా రిక్వెస్ట్, నాతో పాటుగా ఇక్కడ సార్ చెప్పిన విషయాల్ని మననం చేసుకుందాం. శ్రవణం, మననం ఈ రెండు కూడా కర్తవ్యాన్ని మనకి ముందుకు తీసుకెళ్తాయి. కాబట్టి మనం నిత్యము వీటిని మననం తీసుకుంటూ వారు చెప్పిన విషయాల్ని మన జీవితంలో మనం నిత్యము మననం చేసుకుంటూ మన జీవిత గమ్యాన్ని అభివృద్ధి పక్క నడిపించాలని కోరుకుంటూ, ఇంత శ్రమపడి వారి టీము ఇక్కడికి వచ్చి ఈ సరుబుజ్జిలి గ్రామంలో, ఈ సరుబుజ్జిలి గ్రామానికి సంబంధించిన సరుబుజ్జిలి జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ ఉపదేశాలను ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియకుంటున్నాను. అది ఏ విధంగా కృతజ్ఞత తెలపాలి అన్నది నాకు హృదయ స్పందన తప్ప మాటల్లో చెప్పలేకపోతున్నాను. కాబట్టి వారికి బహుముఖంగా బహువిధాలుగా కృతజ్ఞతలు మీ అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.